హాయ్ ఫ్రెండ్స్, పరమాణు నిర్మాణం, ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా మనకి ఈజీగా అత్యంత సులభంగా అర్థమయ్యే రీతిలో 10th క్లాస్ విద్యార్థులకు ఫిజికల్ సైన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ పరమాణు నిర్మాణం, అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఏ విధంగా మనం అమర్చాలి, ఏ విధంగా చేర్చాలి అంటే ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఏ విధంగా అత్యంత సులభంగా ఈజీగా ఒకే ఒక్క లాజిక్తో ఎలక్ట్రాన్ విన్యాసాన్ని అత్యంత సులభంగా ఈజీగా మనం గుర్తుంచుకునే విధంగా సులభంగా మనం రాయొచ్చు. అది ఏ విధంగా అనేది టాపిక్లో చూద్దాం. పరమాణు నిర్మాణంలో ప్రధాన కర్పరాలు మరియు ఉపకర్పరాలు మరియు ఆర్బిటాలు ఉంటాయి. అయితే ప్రధాన కర్పరాలు మరియు ఉపకర్పరాలని ఈ అంశాన్ని పక్కన పెడితే ఇందులో ప్రధాన కర్పరాలకి ఉపకర్పరాల గురించి తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. అయితే ప్రధాన కర్పరాలు అంటే పరమాణు నిర్మాణంలో ప్రధాన కర్పరాలు మరియు ఉపకర్పరాలు ఉంటాయని తెలిస్తే చాలు. ఈ ఉపకర్పరాలు ప్రధాన కర్పరాలు అంటే ఏంటనేది ఇంటర్మీడియట్ ఫిజిక్స్లోకి వెళ్తే అక్కడ మనం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అయితే ఇందులో పరమాణు నిర్మాణంలో ప్రధాన కర్పరాలు మరియు ఉపకర్పరాలు మరియు ఆర్బిటాలు ఉంటాయి. ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు గరిష్టంగా ఏ విధంగా ఉంటాయి, ఏ విధమైనటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం అది చేరి ఉంటాయి అనేది క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. అయితే ఇందులో ఆర్బిటాలు అనేది 4 రకాలైనటువంటి ఆర్బిటాలు ఉన్నాయి. 4 రకాలు ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఒకటి ఎస్ ఆర్బిటాలు, ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు, డి ఆర్బిటాలు, ఎఫ్ ఆర్బిటాలు. 4 రకాల ఆర్బిటాల్స్ అనేది అందులో ఉన్నాయి. అయితే 4 రకాల ఆర్బిటాల్స్ ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు, డి ఆర్బిటాలు, ఎఫ్ ఆర్బిటాలు, ఈ ఆర్బిటాల్స్ ఏ ఏ ఆకారంలో ఉంటాయో కూడా తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అది క్షుణ్ణంగా తెలుసుకుందాము. అయితే ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఇప్పుడు ఏ విధంగా మనం చేర్చాలి అత్యంత సులభంగా అది చిన్న లాజిక్తో తెలుసుకున్నట్లయితే మనకి ఇవ్వబడినటువంటి ఆవర్తన పట్టికలో 1 to 120 మూలకాలకు కూడా అత్యంత సులభంగా ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనం ఈజీగా అమర్చవచ్చు. 1 to 120 మూలకాలు అత్యంత సులభంగా మనం అమర్చవచ్చు. మనకి ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు మరియు డి ఆర్బిటాలు మరియు ఎఫ్ ఆర్బిటాలు, ఈ 4 ఆర్బిటాలను ఉపయోగిస్తూ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఏ విధంగా చేర్చాలనేది చిన్న లాజిక్ తెలుసుకున్నట్లయితే చాలా ఈజీగా సులభమైన పద్ధతిలో మనం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని 1 నుంచి ఆవర్తన పట్టికలో ఇవ్వబడినటువంటి 120 మూలకాలకు కూడా అత్యంత సులభంగా మనం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని అమర్చవచ్చు. అది ఏ విధంగా చూద్దాం. ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు, డి ఆర్బిటాలు, ఎఫ్ ఆర్బిటాలు, 4 ఆర్బిటాలు. దీన్ని కూడా మనకి ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు మరియు డి ఆర్బిటాలు, ఎఫ్ ఆర్బిటాలు ఈ లెటర్స్నే మనం గుర్తించుకోవాలి, మైండ్లో గుర్తుంచుకోవాలి అనడానికి ఎగ్జాంపుల్ ఎస్పి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డి డాటర్, ఎఫ్ ఫ్లవర్. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాటర్కి ఒక ఫ్లవర్ ఇచ్చామనేది చిన్నది హింట్ గుర్తుపెట్టుకోండి. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాటర్కి ఫ్లవర్ ఇచ్చామని గుర్తుంచుకున్నట్లయితే మనకి ఈ ఆర్బిటాల్స్లో ఏ ఆర్బిటాల్స్ ఉపయోగించాలి, ఏ ఆర్బిటాల్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం ఆ చిన్న లాజిక్, చిన్న హింట్ గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి అంటే ఎందుకు ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు, డి ఆర్బిటాలు, ఎఫ్ ఆర్బిటాలు అనేది 4 ఆర్బిటాలు మాకు తెలియకపోవచ్చా అని మీరు అనుకోవచ్చు. కానీ తెలియలేని విద్యార్థులు కూడా చాలామంది ఆ యొక్క స్టూడెంట్స్ 10th క్లాస్ యొక్క స్టూడెంట్స్ మనస్తత్వాన్ని బట్టి ఈ ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్ కూడా గుర్తుంచుకోలేని కొందరు వ్యక్తులకి ఆ యొక్క స్టూడెంట్స్కి ఇది చిన్న హింట్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు, డి ఆర్బిటాలు, ఎఫ్ ఆర్బిటాలు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్కి ఫ్లవర్ ఇచ్చాము కాబట్టి ఈ చిన్న హింట్తో ఈ 4 ఆర్బిటాల్ని ఉపయోగిస్తూ మనం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఏ విధంగా చేర్చాలి అంటే ఈ ఆర్బిటాల్లే ఎందుకు ఉపయోగించాలి అంటే ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు, డి ఆర్బిటాలు, ఎఫ్ ఆర్బిటాలు మాత్రమే ఆర్బిటాల్స్లో 4 రకాల ఆర్బిటాలు. ఇది ఏ రూపాల్లో ఏ ఆకారంలో ఉంటాయో కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము.
అయితే ఆ ఎలక్ట్రాన్ విన్యాసం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ 4 ఆర్బిటాల్లో మనకి చిన్న లాజిక్ మనం తీసుకున్నట్లయితే ఎప్పుడు కూడా మొదట్లో ఉన్నటువంటి మొదటి కక్షలో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాలు, నెక్స్ట్ పి ఆర్బిటాలు, డి ఆర్బిటాలు, ఎఫ్ ఆర్బిటాలు కుడివైపు నుంచి ఎడం వైపు వరకు 2 సార్లు మీరు రాసుకున్నట్లయితే ఈజీగా చిన్న లాజిక్ అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఎస్ అనేది ఇక్కడ రాశాను. తర్వాత దీనికి ఎడం చేతి పక్క, కుడి చేతి పక్క నుంచి ఎడం చేతి పక్క రమ్మని చెప్పాను కాబట్టి కుడి ఎస్ ఆర్బిటాల్ తీసుకున్నట్లయితే ఎస్ ఆర్బిటాల్కి ఎడం చేతి పక్కన ఏమీ లేదు కదా, కాబట్టి ఎస్ ఆర్బిటాల్లే మళ్ళీ సేమ్ ఇక్కడ ఎడం చేతి పక్కన ఏమీ లేదు కాబట్టి ఎస్ ఆర్బిటాలే మళ్ళీ సేమ్ రాయండి. ఓకే, 2 సార్లు రాస్తాం. అయితే తర్వాత ఉన్నటువంటి ఏ ఆర్బిటాలు? పి ఆర్బిటాల్. పి ఆర్బిటాల్ దగ్గర నుంచి మళ్ళీ ఎడం చేతి పక్క రావాలి. పి మరియు ఎస్, పి మరియు ఎస్, అలాగే 2 సార్లు రాయండి. పి మరియు ఎస్, పి మరియు ఎస్. ఓకే, నెక్స్ట్ మూడవ కక్షలో ఉన్నటువంటి డి ఆర్బిటల్ దగ్గర నుంచి ఎడం చేతి పక్క రండి. అంటే డి, పి, ఎస్ మళ్ళీ 2 సార్లు డి, పి మరియు ఎస్. తర్వాత ఎఫ్ ఆర్బిటల్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను. ఎఫ్ ఆర్బిటల్ నుంచి ఎడమ వైపు రాగా ఎఫ్, డి, పి, ఎస్, మళ్ళీ 2 సార్లు ఎఫ్, డి, పి, ఎస్. ఇందులో ఉన్నటువంటిది ఏమీ లేదండి. ఎస్ ఆర్బిటల్ ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే మీకు ఇంకా క్షుణ్ణంగా క్లియర్గా రాస్తాను మీకు అర్థమయ్యే విధంగా. చూడండి, ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు, డి ఆర్బిటాలు, ఎఫ్ ఆర్బిటాలు. ఇందులో మీరు గుర్తుంచుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే ఆర్బిటాల్ ఎప్పుడూ కూడా స్మాల్ లెటర్స్లోనే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు. అది ఒక కండిషన్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఉన్నటువంటి మొదటి కక్షలో ఏ ఆర్బిటల్ ఉంది? ఎస్ ఆర్బిటల్. ఎస్ ఆర్బిటల్ తీసుకోండి. ఎడం చేతి పక్కన ఉన్నటువంటి ఖాళీ కాబట్టి ఏమీ లేదు కాబట్టి సేమ్ మళ్ళీ ఎస్ ఆర్బిటలే తీసుకోండి 2 సార్లు. ఓకే, తర్వాత రెండవ కక్షలో ఉన్నటువంటి ఆర్బిటాల్ దగ్గర నుంచి మనం ఎడం చేతి పక్కన చూడండి. ఇక్కడ రెండవ కక్షలో మొదలు పెట్టాం కదా పి, తర్వాత ఇటువైపు ఎడం చేతి పక్కన ఏముంది? ఎస్ ఆర్బిటాల్ ఉంది. మళ్ళీ ఏదైనా సరే 2 సార్లు ఆర్బిటాల్ని కుడి చేతి పక్క నుంచి ఎడం వైపునకు 2 సార్లు చూసుకున్నట్లయితే పిఎస్ రాసాం. తర్వాత మళ్ళీ పి ఆర్బిటాలు మరియు ఎస్ ఆర్బిటాలు. అలాగే మూడవ కక్షలో ఉన్నటువంటి ఇక్కడ ఆర్బిటాల్ మనం తీసుకున్నట్లయితే ఆర్బిటాల్ గురించి మనం చదువుకున్నట్లయితే ఈ అంశాన్ని ఇందులో ఎస్ అనేది కక్ష, పి అనేది కక్ష, డి అనేది కక్ష, ఎఫ్ అనేది కక్ష. ఆ కక్షల్లో ఆ ఆర్బిటాల్ తిరుగుతున్నందువలన దీన్ని ఒకటవ కక్ష, దీన్ని రెండవ కక్ష, దీన్ని మూడవ కక్ష, దీన్ని 4వ కక్ష అని అనాలి. అయితే ఇందులో నెక్స్ట్ మూడవ కక్షలో ఉన్నటువంటి ఆర్బిటాల్ ఏంటి? డి ఆర్బిటాల్. డి నుంచి కుడి చేతి దగ్గర నుంచి ఎడం చేతి పక్క మనం రాసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ డిపిఎస్, డిపిఎస్ మళ్ళీ 2 సార్లు డిపిఎస్. మళ్ళీ అలాగే మీకు ఇప్పుడు ఈ విషయం అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఎఫ్ ఆర్బిటాల్ నుంచి మళ్ళీ ఎడం చేతి పక్క అంటే ఫస్ట్ ఎస్ ఆర్బిటాల్ నుంచి ఎస్ తీసుకున్నాము, తర్వాత పి ఆర్బిటాల్ నుంచి పిఎస్ 2 సార్లు, ఏదైనా ప్రతిదీ 2 సార్లు. తర్వాత డిపిఎస్ మళ్ళీ అగైన్ డిపిఎస్, తర్వాత ఎఫ్డిపిఎస్, ఎఫ్డిపిఎస్ మళ్ళీ రెండోసారి ఎఫ్డిపిఎస్. అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే మనకి ఈజీగా, అత్యంత సులభంగా ఈజీగా ఈ టెక్నిక్ మనకు అర్థమవుతుంది. అయితే ఎస్ ఆర్బిటాల్ ఎప్పుడు కూడా 2 సార్లు మనం తీసుకున్నాం కదా, అది గుర్తుపెట్టుకోండి. పి ఆర్బిటాల్ నుంచి ఎడం చేతి పక్క 2 సార్లు, డి ఆర్బిటాల్ దగ్గర నుంచి మళ్ళీ సేమ్ 2 సార్లు, ఎఫ్ ఆర్బిటాల్ దగ్గర నుంచి 2 సార్లు మనం తీసుకున్నాం. అయితే ఎస్ ఆర్బిటాల్లో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయంటే 2 ఎలక్ట్రాన్లు చేరి ఉంటాయి. అంటే ఎస్ ఆర్బిటాల్లో గరిష్టంగా ఎలక్ట్రాన్లు చేరి ఉంటాయి. అంటే అందులో ఎస్ ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాన్ అయినా ఉండొచ్చు, లేదా 2 ఎలక్ట్రాన్ అయినా
చేరి ఉండొచ్చు. అంటే ఎస్ ఆర్బిటాల్ గరిష్ట స్థాయి ఎంత 2. తర్వాత పి ఆర్బిటాల్లో గరిష్ట స్థాయి 6. అంటే పి ఆర్బిటాల్లో గరిష్టంగా 6 ఎలక్ట్రాన్లు చేర్చొచ్చు. అంటే పి ఆర్బిటాల్ 1 నుంచి 6 ఎలక్ట్రాన్లు, అంటే గరిష్ట స్థాయి ఎంత 6. అంటే 6 అయినా ఉండొచ్చు, 6 కన్నా తక్కువైనా ఉండొచ్చు. అంటే దీని గరిష్ట స్థాయి ఎంత 6 ఎలక్ట్రాన్లు చేరి ఉంటాయి. అలాగే డికి గరిష్ట స్థాయి 10, అలాగే ఎఫ్కి 14. ఇందులో కూడా ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు, డి ఆర్బిటాలు, ఎఫ్ ఆర్బిటాలు అనేది గుర్తుంచుకోవడం కోసం మనం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్కి ఫ్లవర్ ఇచ్చాము అనే చిన్న హింట్ గుర్తుంచుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉన్నటువంటి ఆర్బిటాల్స్ మనం తీసుకుంటాము. అలాగే ఎస్ ఆర్బిటాల్లో గరిష్టంగా 2, పి ఆర్బిటాల్లో గరిష్టంగా 6, డి ఆర్బిటాల్లో గరిష్టంగా 10, ఎఫ్ ఆర్బిటాల్లో గరిష్టంగా 14. అంటే ఈ ఎలక్ట్రాన్లు ఈ విధంగా ఈ నెంబర్స్ కూడా గుర్తుంచుకోవడానికి కొందరికి మర్చిపోవచ్చు. అయితే ఇందులో మనం ఎన్నిసార్లు మనం తీసుకున్నాం 2 సార్లు తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ 2 వేసుకోండి. అంటే ఎస్ ఆర్బిటాల్ 2. ప్రతి దానికి +4 కలుపుకుంటే వెళ్ళండి. 2 + 4 అంటే 6, 6 + 4 10, 10 + 4 14. అర్థమైంది అనుకుంటాను. ఎస్ ఆర్బిటాల్లో గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లు చేరి ఉంటాయి, పి ఆర్బిటాల్లో గరిష్టంగా 6 ఎలక్ట్రాన్లు చేరి ఉంటాయి, డి ఆర్బిటాల్లో గరిష్టంగా 10 ఎలక్ట్రాన్లు చేరి ఉంటాయి, ఎఫ్ ఆర్బిటాల్లో గరిష్టంగా 14 చేరి ఉంటాయి. అంటే 14 చేర్చాలంటే అది నెక్స్ట్ ఎలక్ట్రాన్ విన్యాసం చెప్పుకునేటప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఎలక్ట్రాన్ విన్యాసానికి ఫార్ములా ఏంటి అంటే సింపుల్ గా దాన్ని NL⁵. ఎలక్ట్రాన్ విన్యాసానికి రాయటానికి మనకి NL⁵. మరి n అంటే ఏంటి, L అంటే ఏంటి, టు ది పవర్ ఆఫ్ x. n అంటే ఏంటి, L అంటే ఏంటి, టు ది పవర్ ఆఫ్ x అంటే ఏంటి. అంటే ఇది ఎలక్ట్రాన్ విన్యాసానికి ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఇదే ఫార్ములాలో ఎలక్ట్రాన్ విన్యాసాన్ని అమర్చాలి. అయితే n అంటే ఏంటి, L అంటే ఏంటి, టు ది పవర్ ఆఫ్ x అంటే ఏంటి అనేది క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. అయితే n అంటే చూడండి, n అంటే ప్రధాన క్వాంటం సంఖ్య. n అంటే ఏంటి, ప్రధాన క్వాంటం సంఖ్య. L అంటే కోణీయ ద్రవ్య వేగ క్వాంటం సంఖ్య. x అనేది ఎలక్ట్రాన్లు, అంటే ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు. అయితే NL⁵x రూపంలో ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనం చేర్చుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ రూపంలో మనకి ఎలక్ట్రాన్ విన్యాసం అనేది వస్తుంది. n అనేది ప్రధాన క్వాంటం సంఖ్య, L అనేది కోణీయ ద్రవ్య వేగ క్వాంటం సంఖ్య, x అనేది ఎలక్ట్రాన్లు. ఇప్పుడు ఏ విధంగా మనం చేర్చాలనేది మనం చూసుకుందాం. మీకు గుర్తుండడం కోసం ఇక్కడ పక్కన ఎక్కడైనా రాసుకోండి. NL⁵x ఇది ఎలక్ట్రాన్ విన్యాసానికి ఫార్ములా. అంటే ఫార్ములా అంటే ఎలక్ట్రాన్ విన్యాసం ఈ రూపంలో చేరి ఉంటాయి, ఈ రూపంలో మనం అమర్చుకుంటూ వెళ్ళాలి. ఇచ్చినటువంటి ఆవర్తన పట్టికలో 1 నుంచి 120 మూలకాలకి ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా చేర్చాలి, NL⁵x రూపంలో చేర్చాలి. అయితే n అనేది ప్రధాన క్వాంటం సంఖ్య, L అనేది కోణీయ ద్రవ్య వేగ క్వాంటం సంఖ్య, టు ది పవర్ ఆఫ్ x మీన్ ఎలక్ట్రాన్లు. ఇప్పుడు ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఎస్ ఆర్బిటాలు ముందు మనకి n అనేది ప్రధాన క్వాంటం సంఖ్య రాయాలి. అంటే ఇందులో ప్రధాన క్వాంటం సంఖ్యలు మనం ఏ విధంగా రాయాలి అనేది చూసుకుందాం. అయితే ఎస్ ఆర్బిటాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఫస్ట్ ప్లేస్ లో మొదటి కక్ష్య కాబట్టి మొదటి కక్ష్యలో ఎస్ ఆర్బిటాల్ స్టార్ట్ అయింది కాబట్టి ఎస్ ఆర్బిటాల్ కి ప్రధాన క్వాంటం సంఖ్య 1 దగ్గర నుంచి ప్రారంభించండి. నెక్స్ట్ ఎస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో క్రమబద్ధం రూపంలో ప్రధాన క్వాంటం సంఖ్యలు పెంచుకుంటూ వెళ్ళండి. ఇది సెకండ్. తర్వాత ఎస్ ఎక్కడ ఉంది, ఫస్ట్, సెకండ్, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 6, తర్వాత 7, తర్వాత 8. అంటే మనకి ప్రధాన క్వాంటం సంఖ్యలు ఏ విధంగా రాయాలి అంటే ఎస్ ఆర్బిటాల్ ఫస్ట్ మొదటి కక్ష్యలో ప్రారంభించబడుతుంది కాబట్టి మొదటి నెంబర్ నుంచి
మనం ఎన్ని ఎస్లు ఉంటే 1 2 3 4 5 6 7 8 ఆ విధంగా మనం ఎస్లు ఎక్కడ ఉంటే కంటిన్యూషన్ రాయండి. తర్వాత పి అనేది రెండో కక్షలో స్టార్ట్ అయింది కాబట్టి పి అనేది ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ 2 నుంచి ప్రారంభించండి. అంటే 2 3 తర్వాత 4 5 6 7 అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ డి ఆర్బిటాల్ మూడవ కక్షలో ఉంది కాబట్టి మూడవ నెంబర్ దగ్గర నుంచి డి ఆర్బిటాల్ ని ప్రారంభించండి. 3 4 5 6 ఓకే. తర్వాత ఎఫ్ ఆర్బిటాల్ ఎన్నో కక్షలో స్టార్ట్ అయింది? 4వ కక్షలో స్టార్ట్ అయింది కాబట్టి 4వ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఎఫ్ ఇక్కడ 4, తర్వాత ఎఫ్ ఇక్కడ 5 అంతే. ఓకేనా? ప్రధాన క్వాంటం సంఖ్యలు ఈ విధంగా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. అయితే ఈ విధంగా మనకి ఎందుకు ఇలా రాశాను అంటే అర్థం అవడం కోసం మాత్రమే రాశాను. లేదంటే క్రమబద్ధీకరించుకుంటూ ఒక క్రమంలో మనకి ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా మనం రాసుకుంటూ చేర్చుకుంటూ వెళ్తామో ఆ విధంగా ఇది ఎలక్ట్రాన్ విన్యాసం రాయగలను. కాకపోతే మీకు అర్థం అవడం కోసం సింపుల్గా ఏ కక్షలో ఏ విధంగా ఉన్నాయి, 1వ లైన్, 2వ లైన్, 3వ లైన్, 4వ లైన్ ఏ విధంగా కుడి చేతి పక్కన నుంచి ఎడమ చేతి పక్కన ఉంది మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా రాశాను. అయితే ఇందులో 1s 2s ఇవ్వడం జరిగింది. అయితే ప్రధాన క్వాంటం సంఖ్య ఇచ్చాము. ఎల్ అనేది ఆ కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ఆల్రెడీ ఉన్నది. అయితే ఇందులో ఎలక్ట్రాన్లు చేర్చినట్లయితే ఆటోమేటిక్గా పరమాణు నిర్మాణంలో పరమాణు సంఖ్య ఏ విధంగా ఉందో ఏ విధంగా ఉందో ఆ పరమాణు సంఖ్యకి ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా చేర్చాలో తెలుసుకుందాం. అయితే పరమాణు సంఖ్య ఎంతైతే ఉందో పరమాణు సంఖ్య ఈజ్ ఈక్వల్ ఎలక్ట్రాన్ విన్యాసం, ఎలక్ట్రాన్లు. అంటే మనకి ఇందులో ఉన్నటువంటి చిన్న లాజిక్ పాయింట్ ఏంటి? పరమాణు సంఖ్య ఎంతైతే ఉందో పరమాణు సంఖ్య నెంబర్ తీసుకున్నట్లయితే అందులో ఎలక్ట్రాన్లు కూడా అంతే చేరి ఉంటాయి. అదే గుర్తుంచుకోండి. అంటే ఎగ్జాంపుల్ మనకి 10th క్లాస్ వరకు 10th క్లాస్ పరిధిలో 1 to 20 మూలకాలు మాత్రమే మనకి ఒకప్పుడు ఇవ్వడం జరిగింది, క్వశ్చన్లో అడగడం జరిగింది. కాంపిటేటివ్లో కానీ 1 to 20 మూలకాలకి ఎలక్ట్రాన్ విన్యాసం మాత్రమే అడగడం జరిగేది ఓల్డ్ జనరేషన్లో. తర్వాత ఈ జనరేషన్లోకి వచ్చేసరికి 1 to 30 వరకు ఎగ్జామ్స్లో కానీ కాంపిటేటివ్లో కానీ 1 నుంచి 30 వరకు ఉన్నటువంటి మూలకాలు ఎలక్ట్రాన్ విన్యాసం అడగడం జరుగుతుంది. కాబట్టి 10th క్లాస్ విద్యార్థులు 1 నుంచి 30 మూలకాలు పరమాణు సంఖ్య మీరు ఖచ్చితంగా కంఠస్థ పెట్టాలి. 1 నుంచి 30 వరకు మీరు కంఠస్థ పెట్టినట్లయితే పరమాణు సంఖ్య వరుస క్రమంలో పరమాణు సంఖ్య ఏదో తెలిస్తే పరమాణు సంఖ్య నెంబర్ తెలిసినట్లయితే ఆ పరమాణు సంఖ్యలో అన్ని ఎలక్ట్రాన్లు చేరి ఉంటాయి. కాబట్టి ఆ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని చేర్చడానికి కావాల్సినటువంటి ఫార్ములా ఈ మెథడ్ మనం తెలుసుకున్నాం. కాబట్టి పరమాణు సంఖ్య నెంబర్ తెలుసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఆవర్తన పట్టికలో ఇవ్వబడినటువంటి 1 నుంచి 30 మూలకాలు ఎగ్జాంపుల్ దాన్ని ఏ విధంగా కంఠస్థ పెట్టాలంటే 1 నుంచి 30 మూలకాలు హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్ అలాగా ఆ విధంగా కంఠస్థ పెట్టినట్లయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ వన్ హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్. బోరాన్కి మనం తీసుకున్నట్లయితే బోరాన్ ఎంత పరమాణు సంఖ్య? హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్. అంటే బోరాన్ పరమాణు సంఖ్య ఎంత? 5. అంటే ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్లు చేరి ఉంటాయి? 5 ఎలక్ట్రాన్లు చేరి ఉంటాయి. అంటే పరమాణు సంఖ్య ఎంతైతే నెంబర్ ఉందో అందులో అన్ని ఎలక్ట్రాన్లు చేరి ఉండాలి. అది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి పరమాణు సంఖ్య నెంబర్ తెలుసుకున్నట్లయితే అందులో అన్ని ఎలక్ట్రాన్లు చేరి ఉంటాయి. కాబట్టి 1 నుంచి 30 మూలకాలు ఖచ్చితంగా మీరు బై హార్ట్ చేయాల్సిందే. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్ ఈ విధంగా మొత్తం 1 నుంచి 30 మూలకాల వరకు కంఠస్థ పెట్టండి. అప్పుడు నెంబర్ తెలిసిపోద్ది. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్ ఈ విధంగా నేర్చుకున్నట్లయితే బోరాన్ అంటే 5 పరమాణు సంఖ్య. ఆ పరమాణు సంఖ్య 5 మనకి నెంబర్ తెలుసు కాబట్టి పరమాణు సంఖ్య ఎంతైతే ఉందో ఆ నెంబర్ ఎంతైతే ఉందో
అన్ని ఎలక్ట్రాన్లు మాత్రమే అందులో చేరి ఉంటాయి. అన్ని ఆర్బిటాల్లో మనం వరుస క్రమంలో మనం క్రమబద్ధీకరించుకుంటూ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సక్రమంగా మనం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఏ విధమైనటువంటి పరమాణు సంఖ్యకి ఏ విధంగా మనం ఎలా ఇవ్వాలనేది చిన్న సింపుల్ లాజిక్తో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఎస్ ఆర్బిటాలు మరియు పి ఆర్బిటాలు మరియు డి ఆర్బిటాలు మరియు ఎఫ్ ఆర్బిటాలు. ఇందులో గరిష్టంగా 2 ప్లస్ 4 కలపండి, ఇందులో 6 ప్లస్ 4 కలపండి, ఇందులో 10 ప్లస్ 4 కలపండి 14. అంటే ఇందులో ఎస్ ఆర్బిటాల్లో గరిష్టంగా 2 చేరి ఉండొచ్చు, పి ఆర్బిటాల్లో గరిష్టంగా 6 చేరి ఉండొచ్చు, డి ఆర్బిటాల్లో గరిష్టంగా 10 చేరి ఉండొచ్చు. అలాగే ఎఫ్ ఆర్బిటాల్లో 14 ఎలక్ట్రాన్లు చేర్చి ఉండొచ్చు. అంటే మనం ఏ పరమాణు సంఖ్య నెంబర్ తీసుకున్నట్లయితే అందులో ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా అమర్చాలి, ఏ విధంగా చేరి ఉంటాయి, ఏ విధంగా మిళితమై ఉంటాయి అనేది ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు క్షుణ్ణంగా అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ఎగ్జాంపుల్ పరమాణు సంఖ్య మనం 1 నుంచి 30 వరకు మన కంఠస్థ పెట్టినట్లయితే అందులో 20 పరమాణు సంఖ్య అనుకుందాం. ఆ 20 పరమాణు సంఖ్య ఏంటి, కాల్షియం సంథింగ్ అయి ఉండొచ్చు, ఒకసారి చూడండి. అయితే పరమాణు సంఖ్య ఏంటనేది కంఠస్థ పెట్టండి. పరమాణు సంఖ్య 20 పరమాణు సంఖ్య మనం తీసుకుంటే ఇందులో ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా చేర్చాలి అని మనకి సింపుల్ లాజిక్. అంటే ఒక ఆవర్తన పట్టికలో ఇవ్వబడినటువంటి 1 నుంచి 120 మూలకాలకి ఆవర్తన పట్టికలో మనకి ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా చేరి ఉంటుందని ఎగ్జాంపుల్గా చెప్తాను. పరమాణు సంఖ్య 20 నంబర్ పరమాణు సంఖ్య మనం తీసుకున్నట్లయితే అందులో చూడండి, ఫస్ట్ మనకి లాజిక్ ఏంటి, ఆర్బిటాల్ ఏ విధంగా మనకు చేర్చాలి అంటే ఇందులో చూడండి, ఎస్ ఆర్బిటాలు, ఫస్ట్ ఎస్ ఆర్బిటాలు, తర్వాత పిఎస్, తర్వాత మళ్ళీ పిఎస్, తర్వాత డిపిఎస్, తర్వాత మళ్ళీ రెండోసారి డిపిఎస్, తర్వాత ఎఫ్డిపిఎస్, ఈ విధంగా కదా ఉంటుంది. అయితే ప్రధాన క్వాంటం సంఖ్య మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏంటి, ఎలక్ట్రాన్ విన్యాసం ఫార్ములా ఏంటి, ఎన్ఎల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్. ఎన్ మీన్ ప్రధాన క్వాంటం సంఖ్య, ఎల్ మీన్ కోణీయ ద్రవ్య వేగ క్వాంటం సంఖ్య, ఎక్స్ మీన్ ఎలక్ట్రాన్లు. అయితే ఈ ఫార్ములాలో అంటే ఈ రూపంలో మనం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని చేర్చుకుంటూ వెళ్దాం. అయితే 20 పరమాణు సంఖ్య ఆ మూలకం తాలూకు పేరు మీరు కంఠస్థ పెట్టాలి. అంటే 1 నుంచి 30 వరకు కంఠస్థ పెట్టాలి. 20 పరమాణు సంఖ్య, ఇందులో 20 అంటే మూలకం పేరు పక్కన పెట్టండి. ఈ మూలకం యొక్క 20 నెంబర్ మూలకం యొక్క పరమాణు సంఖ్యకి ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా చేర్చాలంటే ఫస్ట్ చూడండి, ఎస్ తర్వాత వరుస క్రమంలో రాసుకోండి, పిఎస్ తర్వాత డిపిఎస్ ఇక్కడతో సరిపోద్ది అనుకుందాం. నెక్స్ట్ చూడండి, ఎస్ ఆర్బిటాలు ఫస్ట్ గరిష్టంగా ఎన్ని ఉండొచ్చు, 2, ఇందులో 2. పి ఆర్బిటాల్ మొత్తం నెంబర్లు వేసుకుంటూ వెళ్ళిపోండి. పి ఆర్బిటాల్ ఎన్ని ఉండాలి, 6, ఎస్ ఆర్బిటాల్ 2, పి ఆర్బిటాల్ 6, ఎస్ ఆర్బిటాల్ 2, డి ఆర్బిటాల్ 10, పి ఆర్బిటాల్ 6, ఎస్ ఆర్బిటాల్ 2, డి ఆర్బిటాల్ 10, పి ఆర్బిటాల్ 6, ఎస్ ఆర్బిటాల్ 2. ఇంకా ఇది మనకి చాలా పోతే ఇది రాసుకుంటూ వెళ్దాం. అయితే ఇందుకు మనకి 20 మూలకం పరమాణు సంఖ్య కాబట్టి 20తో మనకి ఎలక్ట్రాన్ విన్యాసం చేరి ఉంటాయి కాబట్టి అక్కడతో ఆపేద్దాం. కాబట్టి ఇక్కడ కౌంట్ చేయండి. ఇక్కడ ముందు ప్రధాన క్వాంటం సంఖ్య కూడా రాసేద్దాం. ప్రధాన క్వాంటం సంఖ్య ఏంటి, ఎస్లు ఇప్పుడు కూడా 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. ఓకే, తర్వాత ప్రధాన క్వాంటం సంఖ్య ఇవ్వబడింది. తర్వాత ఎల్ అనేది కోణీయ ద్రవ్య వేగం క్వాంటం సంఖ్య ఇవ్వబడింది. ఎలక్ట్రాన్లు అనేది ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయో లేదు చూసుకుందాం. పరమాణు సంఖ్య నెంబర్ అంతా 20. అయితే ఎలక్ట్రాన్లు కూడా టోటల్ చేసి 20 ఎక్కడ వరకు వస్తే 20తో ఆపేయండి. 2 to 6 10, 10 to 12, 12 6 18, 18 to 20 అంటే ఇక్కడతో ఆపేయచ్చు. చూడండి, 1s2 2s2 పీకి ఏంటి ఇంతకు మనం ఇవ్వలేదు కదా, సారీ 2 ఇక్కడ కూడా ఇవ్వలేదు 3. ఓకే, 1s2 2s2 2p6 3s2 3p6 4s2. ఇప్పుడు చూడండి, ఇది కౌంట్ చేసి చూడండి, 2 2 4 4 6 10 10 2 12 12 4 18 18 2 20. ఎలక్ట్రాన్లు ఎన్ని చేరి ఉన్నాయి,
20 ఎలక్ట్రాన్ చేరాలి. అంటే పరమాణు సంఖ్యలో ఉన్నటువంటి పరమాణు సంఖ్యలో మనం తీసుకున్నట్లయితే పరమాణు సంఖ్య నెంబర్ అంతా 20. అంటే ఈ మూలకానికి పరమాణు సంఖ్య నెంబర్ అంతా 20 కాబట్టి 20 ఎలక్ట్రాన్లు మాత్రమే చేరి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఆ 20 ఎలక్ట్రాన్లు మనం ఎలా పడితే మనం అలాగా చేర్చకూడదు. అంటే ఎగ్జాంపుల్ ఎస్ ఆర్బిటల్ గరిష్టంగా 2 ఉండాలి. మళ్ళీ ఎస్ ఆర్బిటల్ గరిష్టంగా 2 ఉంటాయి. పి ఆర్బిటల్ గరిష్టంగా 6 ఉంటాయి. ఇక్కడ మనకి 19వ మూలకం కావాలి. ఎగ్జాంపుల్ 19వ మూలకం మనం తీసుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్లో ఎస్ ఆర్బిటాల్కి 2 ఉంది కదా ఎలక్ట్రాన్లు, అక్కడ 1 పెట్టుకోండి. అంటే ఎస్ ఆర్బిటాల్ ఒకటి తగ్గిస్తే ఇప్పుడు సరిపోయింది కదా 19, 19 సరిపోయింది కదా. ఇది 19వ మూలకం సరిపోయిందా. అంటే ఎస్ ఆర్బిటాల్కి దానికి ఇవ్వవలసిన గరిష్ట స్థాయి ఇచ్చేయాలి. గరిష్ట స్థాయి దాటి ఇవ్వడానికి మనకి రైట్స్ లేదు. కాబట్టి ఎస్ ఆర్బిటాల్లో 1 చేర్చినట్లయితే ఇది 19. ఎలక్ట్రాన్లు ఎంత అయింది 19. ప్రధాన క్వాంటం సంఖ్య కరెక్ట్ ఉంది. ఎల్ల కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య కరెక్ట్. అంటే ఆర్బిటాలు కరెక్ట్గా సక్రమంగా మనం పేర్చుకున్నాము. అలాగే దానికి ప్రధాన క్వాంటం సంఖ్యలు అలాగే సక్రమంగా పేర్చుకున్నాము. అలాగే ఎలక్ట్రాన్లు కూడా సక్రమంగా మనం పేర్చుకున్నాం. కాబట్టి ఇది కరెక్ట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ వేరే ఇప్పుడు సార్ 1 నుంచి 30 వరకు మూలకానికి చాలా ఈజీ కదండి, చాలా షార్ట్ కట్లు అయిపోతుంది కదండి అనుకున్నాం. ఎగ్జాంపుల్ 120వ మూలకం చూద్దాం. 120వ మూలకానికి ఆవర్తన పట్టికలో 120వ మూలకం చూద్దాం. చూడండి, ఫస్ట్ ఏంటి ఇక్కడ సేమ్ మనకి ఆర్బిటాల్స్ ఏ విధంగా వరుస క్రమంలో పేర్చుకుంటూ వెళ్ళాలి కాబట్టి చూడండి, ఎస్ ఆర్బిటాల్, ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, ఎస్ ఆర్బిటాల్, మళ్ళీ పిఎస్, తర్వాత డిపిఎస్, తర్వాత డిపిఎస్, తర్వాత FDPS, మళ్ళీ అగైన్ FDPS. ఓకే, క్లోజ్. ఇప్పుడు దీనికి ప్రధాన క్వాంటం సంఖ్య మనకి ఏ విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది n అనేది చూసుకోండి. మొదటి కక్షలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎస్ ఆర్బిటాల్ 1 నుంచి స్టార్ట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ విధంగా మనం ప్రధాన క్వాంటం సంఖ్య ఇస్తాం. అయితే తర్వాత పి ఆర్బిటాల్ ఏ కక్షలో స్టార్ట్ అయింది, 2వ కక్షలో స్టార్ట్ అయింది కాబట్టి దానికి ప్రధాన క్వాంటం సంఖ్య 2 నుంచి ప్రారంభించండి. 2 పీలు ఎక్కడెక్కడ ఉన్నాయో వరుస క్రమంలో చూసుకోండి. 2, 3, 4, 5, 6, 7. తర్వాత మూడవ కక్ష ఏంటి, డి లెటర్ SPDF కదా. మూడవ కక్ష ఏంటి, డి. అంటే డి ఎక్కడ ప్రారంభించినా అక్కడ 3 నుంచి ప్రారంభించండి. 3, 4, 5, 6. ఓకే, తర్వాత ఎఫ్ ఆర్బిటల్ ఏ కక్షలో ఉంది, 4వ కక్షలో ఉంది కాబట్టి 4 నుంచి ప్రారంభించాలి. ఎఫ్ ఎక్కడ కనిపించిన, ఎఫ్ ఇక్కడ ఉంది చూడండి. 4, తర్వాత 5. ఓకేనా. ఇప్పుడు ప్రధాన క్వాంటం సంఖ్య అంటే NL⁴x రూపంలో, n అంటే ప్రధాన క్వాంటం సంఖ్య ఇవ్వడం జరిగింది, L అనేది ఆటోమేటిక్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎక్స్ ఆర్బిటాల్ ఏ విధంగా చేర్చాలో చూసుకుందాం. ఎస్ ఆర్బిటాల్ ఎక్కడ ఉంది గరిష్టంగా, దీనికి 2 ఇవ్వచ్చు, దీనికి 2. తర్వాత పి ఆర్బిటల్ గరిష్టంగా ఎన్ని, 6. తర్వాత ఎస్ ఆర్బిటల్కి 2, పి ఆర్బిటల్కి ఎన్ని, 6, ఎస్ ఆర్బిటల్కి ఎన్ని, 2. తర్వాత డి ఆర్బిటల్కి ఎన్ని, 10. తర్వాత పి ఆర్బిటల్కి ఎన్ని, 6, ఎస్ ఆర్బిటల్కి 2, డి ఆర్బిటల్కి 10, పి ఆర్బిటల్కి 6, ఎస్ ఆర్బిటల్కి 2. అలాగే ఎఫ్ ఆర్బిటల్కి 14, డి ఆర్బిటల్కి 10, పి ఆర్బిటల్కి 6, ఎస్ ఆర్బిటల్కి 2, ఎఫ్ ఆర్బిటల్కి 14, డి ఆర్బిటల్కి 10, పి ఆర్బిటల్కి 6, ఎస్ ఆర్బిటల్కి 2. ఇప్పుడు చూడండి, ఇది 120 మూలకం అవుతుందో ఏదో చూద్దాం. ఇప్పుడు ఎలక్ట్రాన్లు మొత్తం టోటల్ చేసి చూడండి. 2, 2, 4, 4, 6, 10, 10, 2, 12, 12, 6, 18, 18, 2, 20, 20, 30, 36, 38, 48, 48, 54, 56, 56ను 60, 70, 80, 86,
86, 88, 88, 92, 102, 102, 112, 112 4, 118, 118 2, 120. అంటే ఆవర్తన పట్టికలో ఇవ్వబడినటువంటి 120వ మూలకానికి ఎలక్ట్రాన్ విన్యాసం ఈ విధంగా రాయాలి. ఇప్పుడు 120 మూలకాలకి ఎలక్ట్రాన్ విన్యాసం మొత్తం ఈజీగా క్షుణ్ణంగా అర్థమైంది అనుకుంటాను. అలాగే అందులో మనకి 10th క్లాస్ విద్యార్థులకైతే 1 నుంచి 30 వరకు ఉన్నటువంటి మూలకాలకి ఏ విధంగా ఎలక్ట్రాన్ విన్యాసం రాయాలో మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ఇందులో గుర్తుంచుకోవాల్సిన ఇంకొకటి మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. దానికి ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో చూడండి, మనకి 10th క్లాస్ విద్యార్థులు అంటే 10th క్లాస్ విద్యార్థులకు ఉన్నటువంటి సిలబస్లో 1 నుంచి 30 మూలకాల వరకు మాత్రమే అడగడం జరుగుతుంది. 1 నుంచి 30 మూలకాలతో ఒక పరమాణు సంఖ్య నెంబర్ కానీ లేదంటే ఎలక్ట్రాన్ విన్యాసానం కానీ అడగడం జరుగుతుంది. అయితే 1 నుంచి 30 వరకు మూలకాలని మీరు కంఠస్థ పెట్టండి పరమాణు సంఖ్య రూపంలో. ఎందుకంటే పరమాణు సంఖ్య అనేది ఖచ్చితంగా నెంబర్ తెలిస్తేనే కదా అందులో ఎన్ని ఎలక్ట్రాన్లు చేరి ఉంటాయి మనకు తెలుస్తుంది. అంటే పరమాణు సంఖ్య 20 పరమాణు సంఖ్య ఉంది, దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు చేరి ఉంటాయి? 20 ఎలక్ట్రాన్లే చేరి ఉండాలి. తర్వాత పరమాణు సంఖ్య 31 అనుకుందాం, అందులో ఎలక్ట్రాన్లు ఎన్ని చేరి ఉంటాయి? 31 ఎలక్ట్రాన్లు మాత్రమే చేరి ఉంటాయి. అంటే పరమాణు సంఖ్య ఇందులో మనకి ఏంటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి? పరమాణు సంఖ్య నెంబర్ ఎంతైతే ఉందో, అటామిక్ నెంబర్ ఎంతైతే ఉందో అందులో అన్ని ఎలక్ట్రాన్లు మాత్రమే చేరి ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి 1 నుంచి 30 మూలకాల వరకు మాత్రమే మీరు కంఠస్థ పెట్టండి. అందులో ఉన్నటువంటి 30 మూలకాల వరకు ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా చేయాలో మీకు నేర్చుకున్నారు. ఒక్క పాయింట్ ఏంటంటే 1 నుంచి 30 మూలకాలు మనకి చాలు కాబట్టి 10th క్లాస్ విద్యార్థులకు అందులో 22 మూలకం ఉంది. పరమాణు సంఖ్య పేరు చూసుకోండి. పరమాణు సంఖ్య ఏంటి డైరెక్ట్గా మీకు ఏంటంటే కన్ఫ్యూజ్, నా పేరు ఇచ్చి దాని సంకేతాన్ని ఇచ్చి అవన్నీ ఇవ్వకుండా డైరెక్ట్గా పరమాణు సంఖ్య నెంబర్ చెప్తున్నాను నేను. కాబట్టి పరమాణు సంఖ్య నెంబర్ చెప్పేస్తే డైరెక్ట్గా ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా చేయాలని మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ పరమాణు సంఖ్య నెంబర్ ఇవ్వకపోతే మీరు పరమాణు సంఖ్య పేరు ఇచ్చినట్లయితే, ఆ మూలకం తాలూకా పేరు ఇచ్చినట్లయితే ఆ మూలకం తాలూకా పేరు, దాని యొక్క సంకేతం, దాని యొక్క పరమాణు సంఖ్య నెంబర్ తెలుసుకుంటేనే ఎలక్ట్రాన్ విన్యాసం మనం అమర్చాలి. ఎందుకంటే పరమాణు సంఖ్య నెంబర్ ఎంత అయితే ఉందో ఎలక్ట్రాన్ విన్యాసంలో ఎలక్ట్రాన్లు కూడా అన్నే చేరి ఉంటాయి. కాబట్టి మీరు 1 నుంచి 30 మూలకాల వరకు కంఠస్థ పెట్టండి. నెక్స్ట్ 22వ పరమాణు సంఖ్య తీసుకున్నట్లయితే ఎలక్ట్రాన్ ఏంటి? ఫస్ట్ ఎస్, తర్వాత పిఎస్, తర్వాత నెక్స్ట్ పిఎస్, తర్వాత మళ్ళీ ఏంటి? డిపిఎస్. ఈ తర్వాత అన్ని తర్వాత పరమాణు సంఖ్య పెరిగే కొద్దీ ఇవన్నీ వరుస క్రమం ఇక్కడ వరకు వస్తుంది. ఎందుకంటే ఆవర్తన పట్టికలో 120 మూలకాలు మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ వరకు ఉంది. ఓకే, నెక్స్ట్ ఇందులో ఎస్ ఆర్బిటాల్కి ముందు మనం ప్రధాన క్వాంటం సంఖ్య వేసుకుంటూ వెళ్దాం. ఎస్ ఆర్బిటాల్కి ఏంటి? మొదటి కక్షలో స్టార్ట్ అయింది కాబట్టి 1, 2, 3, 4, 5. తర్వాత పి ఆర్బిటాల్కి రెండో కక్షలో స్టార్ట్ అయింది కాబట్టి 2, 3, 4. తర్వాత డి ఆర్బిటాల్ మూడో కక్షలో స్టార్ట్ అయింది కాబట్టి 3. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా చేర్చాలి? మనకి ఎస్ ఆర్బిటాల్లో గరిష్టంగా 2 ఉండొచ్చు కాబట్టి ఇందులో కూడా 2, పి ఆర్బిటాల్లో 6, నెక్స్ట్ ఎస్ ఆర్బిటాల్లో 2, పి ఆర్బిటాల్లో 6 కదా. ఇక్కడ ఎంత చూడండి, 2, 2, 4, 4, 6, 10, 18, 18. ఇంకో 4 కావాలి. 4 కావాలంటే ఎస్ ఆర్బిటాల్లో 4 చేర్చొచ్చా? చివరన చేర్చకూడదు. ఎందుకంటే ఎస్ ఆర్బిటాల్లో గరిష్టంగా 2 ఉండొచ్చు కాబట్టి ఎస్ ఆర్బిటాల్కి 2 ఇచ్చిన తర్వాత అప్పుడు డి ఆర్బిటాల్లో ఎన్ని ఉండొచ్చు? 10 ఉండొచ్చు. 10 ఉండొచ్చు కాబట్టి అందులో 10 లోపు ఎంతైనా మనకి పరమాణు సంఖ్య బట్టి అందులో ఎంతైనా మనం తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డి ఆర్బిటాల్తో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి తీసాను. అయితే 10, 20 రెండు చేస్తే సరిపోతుంది. డి ఆర్బిటాల్లో 2 చేర్చొచ్చా? చేర్చొచ్చు. ఎందుకంటే డి ఆర్బిటాల్ గరిష్టంగా ఎంత ఉండొచ్చు? గరిష్టంగా 10 ఉండొచ్చు. అంటే 10 గరిష్ట స్థాయి అంటే గరిష్టంగా అంటే 10 నెంబర్ అంటే 10 కన్నా తక్కువనే మనం ఇష్టం చేయించుకోవచ్చు. అంటే పరమాణు సంఖ్య బట్టి మనం తగ్గించుకుంటూ వెళ్తాం. ఇక్కడ డి ఆర్బిటాల్ 2 ఇచ్చాం. ఇప్పుడు ఎంత అయింది? ఎలక్ట్రాన్లో 22 అంటే ఈ మూలకానికి. ఇప్పుడు 23వ మూలకం కనుక్కోవాలి. లాస్ట్ డి ఆర్బిటాల్కి ఎలక్ట్రాన్ విన్యాసం ఎంత? ఎలక్ట్రాన్ ఎంత ఉంటుంది? 3 చేస్తే 23 అవుతుంది. లేదు చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ 10 ఇక్కడ 20 అయింది కదా.
30 మూలకం కావాలనుకో 10 ఇచ్చేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 38. అంటే ఇది 30 మూలకానికి సరిపోతుంది. అంటే మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్బిటాల్లో గరిష్ట స్థాయి దాటి వెళ్ళకూడదు, తక్కువైనా ఉండొచ్చు, అంటే బిలో అయినా ఉండొచ్చు. అంటే ఎస్ ఆర్బిటాల్లో 1 లేదా 2 ఉండొచ్చు, 2 దాటి 3 ఉండకూడదు. ఇక్కడ పి ఆర్బిటాల్లో 1 లేదా 2 లేదా 3 లేదా 4 5 6 చేర్చొచ్చు నువ్వు పి ఆర్బిటాల్లో. అంతేగాని ఆ 7 నెంబర్ ఇంకా చాలలేదనుకో, ఆ 7 నెంబర్ చాలకపోతే దీనికి 7 ఇవ్వచ్చా? 7 ఇవ్వకూడదు. పికి 6 మాత్రమే ఇవ్వాలి. తర్వాత డి ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్లు ఇవ్వచ్చు. అంటే 1 నుంచి 10 లోపు ఎంతైనా ఇచ్చుకోవచ్చు డి ఆర్బిటాల్కి. కానీ 10 దాటి గరిష్ట స్థాయి దాటి వెళ్ళకూడదు. అలాగే ఎఫ్ ఆర్బిటాల్లో 14 ఎలక్ట్రాన్ల వరకు ఇవ్వచ్చు. అంటే 10, 11, 12, 13, 14 1 నుంచి 14 వరకు ఎలక్ట్రాన్లు ఎఫ్ ఆర్బిటాల్లో మనం చేర్చొచ్చు. అది గరిష్ట నెంబర్. అయితే మనకి పరమాణు సంఖ్య ఎంతైతే ఉందో అంత చేర్చడానికి మనకి ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి? ప్రధాన క్వాంటం సంఖ్య అంటే మొదటి కక్షలో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాలు, రెండవ కక్షలో ఉన్నటువంటి పి ఆర్బిటాలు, మరియు మూడవ కక్షలో ఉన్నటువంటి డి ఆర్బిటాలు, మరియు నాలుగవ కక్షలో ఉన్నటువంటి ఎఫ్ ఆర్బిటాలు ఆ విధంగా సక్రమంగా ఎక్కడి నుంచి మొదట ఎస్ ఆర్బిటాల్ మొదటి కక్షలో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎస్లు ఎక్కడ కలపడినా ఈ రూపంలో ఎస్లు ఎక్కడ కలపడినా 1, 2, 3, 4, 5 అలా పేర్చుకుంటూ వెళ్ళండి. తర్వాత పి ఆర్బిటాల్ రెండో కక్షలో ఉంది కాబట్టి పిలు ఎక్కడ కనబడినా ఫస్ట్ రెండో కక్షలో స్టార్ట్ అవుతుంది కాబట్టి పి ఎక్కడ కనబడినా 2, 3, 4, 5, 6, 7 ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత డి ఎక్కడ స్టార్ట్ అయినా అక్కడ డి మూడో కక్ష నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 3వ నెంబర్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత ఎఫ్ ఆర్బిటాల్ ఎక్కడ స్టార్ట్ అయినా కనిపించినా సరే అక్కడ ఎఫ్ ఆర్బిటాల్ 4వ కక్షలో స్టార్ట్ అయింది కాబట్టి 4 నుంచి ప్రారంభించుకొని వెళ్ళాలి. అలాగే అది మన ప్రధాన క్వాంటం సంఖ్య మనం ఇవ్వబడుతుంది. ఈ ఎస్ ఆర్బిటాల్ 1 ఈ విధంగా చేర్చుకోవడం జరిగింది. తర్వాత పి ఆర్బిటాల్, తర్వాత డి ఆర్బిటాల్ ప్రధాన క్వాంటం సంఖ్య ఇచ్చాము. తర్వాత ఆర్బిటాల్కి ఎంత గరిష్ట స్థాయో అంత గరిష్ట స్థాయి సంఖ్యలో ఎలక్ట్రాన్లు మనం చేర్చడం జరిగింది. కాబట్టి ఇది కరెక్ట్గా ప్రొసీజర్ సరిపోయింది. అయితే 1 నుంచి 30 మూలకాల వరకు మనం నేర్చుకున్నట్లయితే ఈ విధంగా ఎలక్ట్రాన్ విన్యాసం మనం అమర్చుకుంటూ సరిపోతుంది. అయితే నెక్స్ట్ ఇందులో మనకి ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి 10th క్లాస్ పరిధిలో 1 నుంచి 30 మూలకాలు కదా ఇవ్వడం జరుగుతుంది. అందులో కొన్ని మూలకాలకి అంటే ఆవర్తన పట్టికలో అయితే ఆవర్తన పట్టికలో మనకి ఇవ్వబడినటువంటి మూలకాలు 1 to 120. అయితే మనకి 120 మూలకాల్లో ఎక్కడైనా సరే మనకి ఇవ్వాలి అనుకుంటే కాంపిటేటివ్లో కానీ లేదంటే ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఆ విధంగా ఫిజికల్ సైన్స్ తీసుకున్న వాళ్ళకి ఆ విధంగా అంటే డెవలప్మెంట్ అయ్యే కొద్ది ఆ మూలకాల స్థాయి పెరుగుతూ వెళ్తుంది. అంటే 1 నుంచి 120 స్థాయి పెరుగుతూ వెళ్తుంది. అంటే ఒకప్పుడు ఓల్డ్ జనరేషన్లో అయితే మా జనరేషన్లో 1 నుంచి 20 మూలకాల వరకు మాత్రమే పరమాణు సంఖ్య కానీ సంకేతం కానీ లేదంటే దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం కానీ అడగడం జరిగేది. ఇప్పుడు 1 నుంచి 30 వరకు అంటే 10 మూలకాలు ఎక్స్ట్రా చేశారు. తర్వాత ఇంటర్మీడియట్లో ఇంకొంచెం పెరగచ్చు. ఇంకా కాంపిటేటివ్లో మనకి వెళ్ళే స్టేజ్ పెరిగే కొద్ది 120 మూలకాల్లో ఏ మూలకైనా అడగచ్చు. కాబట్టి 1 నుంచి 120 మూలకాలకి ఏ విధంగా ఎలక్ట్రాన్ విన్యాసం చేర్చాలి అని మనం తెలుసుకున్నాము. అయితే 10th క్లాస్ వరకులో 1 నుంచి 30 వరకు మూలకాలకి మనకి ఎలా ఇవ్వాలో మనం నేర్చుకున్నాము. ఇందులో ఒకే ఒక చిన్న పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొన్ని మూలకాలు స్థిరత్వం కలిగిన మూలకాలు కొన్ని ఉంటాయి. అవి 1 నుంచి 30లో 2 మూలకాలు ఉన్నాయి. 1 పరమాణు సంఖ్య 24, 2 పరమాణు సంఖ్య 29. ఈ మూలకాలకి స్థిరత్వం గల మూలకాలు అంటే కొంచెం స్థిరత్వం ఎక్కువ. అంటే 1 నుంచి 30 మూలకాల్లో 24వ మూలకం 29వ మూలకానికి స్థిరత్వం ఎక్కువ. ఏంటి స్థిరత్వం ఎక్కువ అంటే తర్వాత డెప్త్ టాపిక్ అది. అంటే స్థిరత్వం అనేది ఏంటంటే ఇప్పుడు పరమాణు నిర్మాణాన్ని మీకు గ్రాఫ్ రూపంలో వేసి చూపించి ఆ కక్షలు ఏ విధంగా తిరుగుతుంది దానికి ఎందుకు స్థిరత్వం ఎక్కువ అనేది టాపిక్ చెప్పాలి. అది మనకి నాకు తెలిసి 10th క్లాస్ పరిధిలో అంతగా క్షుణ్ణంగా అడగడం జరగదు. కాబట్టి 24వ మూలకం 29వ మూలకం గుర్తుంచుకుంటే చాలు. కాబట్టి 24వ మూలకం క్రోమియం అలాగే 29వ మూలకం కాపర్. అయితే CO దీని సంకేతం, దీనికి Cr.
సంకేతాలు కూడా మనం గుర్తించుకోవడానికి చాలా ఈజీ అండి. అంటే ఏం లేదు, సంకేతం గుర్తించుకోవాలంటే ఫస్ట్ ఆ పరమాణు సంఖ్యలో మొదటి 2 లెటర్లు లేదంటే మొదటి లెటర్, మొదటి 2 లెటర్లు చూసుకున్నట్లయితే అందులో ఏదైతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో వస్తదో ఆ విధంగా మనం పలకడానికి విధంగా సంకేతం అనేది ఉంటది. అందులో సంకేతంలో ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేదని నేను భావిస్తున్నాను. కాబట్టి క్రోమియం, ఇప్పుడు హైడ్రోజన్ ఉంది హెచ్. తర్వాత హీలియం హెచ్. ఇప్పుడు హీలియం, హైడ్రోజన్‌కి హెచ్ ఇచ్చాం. తర్వాత హీలియంకి ఏమిస్తాం? హెచ్ఈ. అంటే ఇక్కడ ఈ ఎందుకు చేర్చామంటే హీ ఈ హీ కాబట్టి ఈ చేర్చాం. అంటే 2 లెటర్స్ తీసుకోవడం. అంటే సంకేతంలో మనం నేర్చుకోవడం కోసం అయితే సంకేతం తీసుకోవడంలో మనకు ఎక్కువ కన్ఫ్యూజన్ అవసరం లేదు. మొదటి 2 లెటర్లు తీసుకున్నట్లయితే అందులోనే ఉంటది హీలియం. తర్వాత ఇక్కడ క్రోమియం. క్రోమియం అంటే స్పెల్లింగ్ ఇప్పుడు సిఆర్ఓ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా, సిఆర్ఓ ఎంఐఎం అలా వస్తుంది కదా. కాబట్టి ఇందులో ఫస్ట్ 2 లెటర్లు తీసుకున్నట్లయితే సిఆర్. కాబట్టి క్రోమియం సంకేతం సిఆర్, కాపర్ సిఓ. అయితే ఇప్పుడు మనకి ఇందులో 24వ మూలకం మరియు 29వ మూలకం స్థిరత్వం గల మూలకాలు. ఈ స్థిరత్వం ఏంటంటే తర్వాత చూద్దాము. అయితే 24వ మూలకానికి స్థిరత్వము, 29వ మూలకానికి స్థిరత్వం గల మూలకం. అంటే ఇదేంటి? క్రోమియం, ఇది కాపర్. దీని సంకేతం ఏంటి? సిఆర్, దీనికి సిఓ. అయితే దీనికి ఎలక్ట్రాన్ విన్యాసం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. అది ఏంటంటే స్థిరత్వం గల మూలకాలు ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ విన్యాసం చిన్న తేడా. ఆ తేడా ఏంటంటే మీరు గమనించినట్లయితే 120 మూలకాల్లో అంటే 1 నుంచి 30 వరకు మనం పరిశీలించినట్లయితే అందులో మనకి 1 నుంచి 30 మూలకాల వరకు మనకు తెలుసు కాబట్టి, మనకు 1 నుంచి 30 మూలకాలకి చాలు కాబట్టి అది మాత్రమే మనకి సబ్జెక్ట్లో కానీ లేదా కాంపిటేటివ్లో కానీ లేదా 10th క్లాస్ పరిధిలో కానీ బిట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 1 నుంచి 30 మూలకాల గురించి మనం తెలుసుకున్నట్లయితే చాలు. కాబట్టి 1 నుంచి 30 మూలకాలు పరిశీలించినట్లయితే అందులో 24వ పరమాణు సంఖ్య మరియు 29వ పరమాణు సంఖ్య అయినటువంటి కాపరు, ఈ 2 మూలకాలకి మాత్రమే స్థిరత్వం గల మూలకాలు ఉన్నాయి. తర్వాత 1 నుంచి 30 దాటిన తర్వాత మరి ఏ ఇతరైన స్థిరత్వం గల మూలకాలు ఉండొచ్చు. అవి చూద్దాం, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. కానీ మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి 1 నుంచి 30 మూలకాలలో ఈ 2 మూలకాలు 24వ పరమాణు సంఖ్య, 29వ పరమాణు సంఖ్యకి 2కి స్థిరత్వం గల మూలకాలకి ఎలక్ట్రాన్ విన్యాసం భిన్నంగా ఉంటుంది అంటారు కదా. ఆ భిన్న స్థాయి ఏ విధంగా ఉంది, ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా చేర్చాలంటే సింపుల్ లాజిక్తో తెలుసుకుందాం. 24 మనకు కావాల్సినటువంటి రూలు. ప్రధాన క్వాంటం సంఖ్య ఏంటి? ప్రధాన క్వాంటం సంఖ్య ఫస్ట్ ఆర్బిటాల్ రాయండి. అంటే ఎస్ఎస్, పిఎస్, తర్వాత డిపిఎస్, తర్వాత డిపిఎస్. ఇక్కడ వరకు ఆపేద్దాం, తర్వాత మనం చూద్దాం. ఎస్కి 2 మనకి సేమ్. పీకి 6, ఎస్కి 2, పీకి 6, ఎస్కి 2, డికి 10, పీకి 6, ఎస్కి 2, డికి 10, పీకి ఇక్కడ వరకు అవసరం లేదనుకుందాం. పీకి ఎంత? 6. ఓకే, టోటల్ కౌంట్ చేయండి. ఇప్పుడు ఎలక్ట్రాన్ కౌంట్ చేయండి. 2, 2, 4, 4, 6, 10, 10, 2, 12, 12, 6, 18, 18, 2, 20, 20, 10, 30. అంటే 30 అయిపోతుంది. కాబట్టి ఇదంతా మనకు అనవసరం, తీసేద్దాం. ఓకే, ఇక్కడ నుంచి ఎంత వచ్చింది? 30. మనకి ఎంత కావాలి? 24వ మూలకం క్రోమియానికి రాయాలనుకున్నప్పుడు 24 కదా, అంటే లాస్ట్ 10ని తీసేసి ఇందులో ఎంత చేస్తే సరిపోతుంది? చూడండి, 2, 2, 4, 4, 6, 10, 10, 2, 12, 12, 6, 18, 18, 2, 20. 20 ప్లస్ ఇక్కడ ఎంత ఉండాలి? 4 ఉంటే సరిపోతుంది మన క్రోమియాన్ పరమాణు సంఖ్యకి. అంటే 4 చేస్తే సరిపోతుంది, అంతే కదా. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న పద్ధతిలో ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఈ విధంగా మనం అమర్చాలి. అలాగే ఎలక్ట్రాన్ విన్యాసం కరెక్ట్గా సరిపోయిందా లేదా? ముందు ఈ టాపిక్ పక్కన పెట్టినట్లయితే మన ప్రధాన క్వాంటం సంఖ్య కూడా ఇవ్వాలి. ఎస్ ఆర్బిటల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మొదటి కక్ష కాబట్టి 1, 2, 3, 4 అంతే. పి ఆర్బిటల్ ఎక్కడి నుంచి? రెండో కక్ష స్టార్ట్ అవుతుంది, 2, 3. తర్వాత డి ఆర్బిటల్ ఏ కక్ష నుంచి స్టార్ట్ అవుతుంది? 3వ కక్ష, 3. అంటే ప్రధాన క్వాంటం సంఖ్య ఇస్తాము, ఎల్ ఇస్తాము, టు ది పవర్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ మీద ఎలక్ట్రాన్లు కూడా చేర్చడం జరిగింది. ఇది కరెక్టేనా? అంటే ఇప్పుడు వరకు 1 నుంచి 120 మూలకాల వరకు, అంటే ఆవర్తన పట్టికలో ఇవ్వబడినటువంటి 1 నుంచి 120 మూలకాల వరకు ఈ విధంగా ఎలక్ట్రాన్ విన్యాసం చేర్చడం జరిగింది. ఇది సక్రమమే.
కానీ స్థిరత్వం గల మూలకాలకి మాత్రం చిన్న వ్యత్యాసం అనేది తేడా మీరు గమనించాలని కోరుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్లో ఉన్నటువంటి ఇది 24 సరిపోయింది కదా, 24 పరమాణు సంఖ్య 24 అది క్రోమియం. అయితే లాస్ట్లో స్థిరత్వం గల మూలకాలకి ఎప్పుడు కూడా అంటే 1 నుంచి 30 వరకు రెండే స్థిరత్వం గల మూలకాలు కాబట్టి ఎక్కువగా మనకు కన్ఫ్యూజన్ అవ్వాల్సిన లేదు. ఈ 2 మూలకాలకి ఏం చేయాలంటే చిట్ట చివరిలో ఉన్నటువంటి రెండు ఎన్ఎల్ ఫార్ములా తీసుకున్నట్టయితే అంటే ఇది ఒకటి ఇది కదా, అంటే ఈ ఆర్బిటాలు డి ఆర్బిటాలు లాస్ట్లో ఉన్నటువంటి 2 ఆర్బిటాలు ఏంటి, ఇక్కడ డి ఆర్బిటాల్ ఉంది, లాస్ట్లో ఎస్ ఆర్బిటాల్ ఉంది కదా. ఎస్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు దీనికి స్థిరత్వం ఎక్కువ కాబట్టి ఈ పరమాణు సంఖ్యకి ఎస్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు అందులో ఒకటి తగ్గించండి. అంటే ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఒకటి చేయండి. ఆ ఒకటి తగ్గించాం కదా, ఆ ఒకటి కుడివైపున ఉన్నటువంటి డి ఆర్బిటాల్లో ఇక్కడ ఏ ఆర్బిటాల్ ఉంటే ఆర్బిటాల్ డి ఆర్బిటాల్లోనే చేర్చాలా అని డౌట్ రావచ్చు. డి ఆర్బిటాల్ కాదు అక్కడ. అంటే ఎగ్జాంపుల్ 120 మూలకాల్లో ఎక్కడన్నా స్థిరత్వం గల మూలకాలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇంకా పెరుగుతుంది కదా, ఈ ఆర్బిటాల్ క్రమసంఖ్య పెరుగుతూ వెళ్తుంది. అప్పుడు ఎక్కడ ఆగిపోతే ఎఫ్ దగ్గర ఆగిపోయింది అనుకోండి, ఎఫ్ దగ్గర మీ ఇష్టం. అంటే ఎక్కడైతే మనకి ఎలక్ట్రాన్లు కంప్లీట్ గా మనకి సరిపోయాయో అక్కడ లాస్ట్ లో ఉన్నటువంటి 2 ఆర్బిటాల్లు అంటే ఇక్కడ మనం ఆర్బిసర్కి 24 పరమాణు సంఖ్య కాబట్టి 24 ఎలక్ట్రాన్లు చేర్చాం కాబట్టి ఇక్కడతో క్లోజ్ చేస్తాం. అంటే ఇక్కడ డి ఆర్బిటాల్ వచ్చింది చివరన, దీని ముందు చివరన ఏంటి వచ్చింది, ఎస్ వచ్చింది. అంటే ఈ 2 ఆర్బిటాల్లే మీరు గ్రహించండి. ఈ 2 ఆర్బిటాల్లో ఇందాక 2 ఉన్నట్లయితే అందులో ఒకటి తగ్గించి ఒకటి పెట్టాము. ఆ ఒకటి ఏం చేస్తాము, ఇక్కడ 4కి 1 కలపండి 5, అంతే లాజిక్. అంటే స్థిరత్వం గల మూలకాలకి ఎక్కడైతే కంప్లీట్ అయిపోతుందో, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు 118వ మూలకం స్థిరత్వం గల మూలకం అనుకున్నట్లయితే చిట్ట చివరికి వచ్చేసరికి ఎఫ్డిపిఎస్ కూడా వస్తుంది కదా, లాస్ట్ పీతో కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు పీతో కంప్లీట్ అయిపోయింది అనుకోండి. పీతో కంప్లీట్ అయిపోతే ఈ లాస్ట్ లో ఉన్నటువంటి 2 అక్షరాల్లో అంటే డి ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయి, 10 కదా, పి ఆర్బిటాల్ 6 కదా, అప్పుడు 10లో ఒకటి తగ్గించండి, దీనికి ఒకటి తగ్గించండి. తగ్గిన తర్వాత ఇదేమవుతుంది 9 అవుతుంది, ఇదేమవుతుంది 7 అవుతుంది. ఆ విధంగా చేర్చాలి. అర్థమైంది అనుకుంటాను. అంటే ఇందులో చిట్ట చివరిలో ఉన్నటువంటి స్థిరత్వం గల మూలకాలకి చిట్ట చివరిలో ఉన్నటువంటి 2 ఆర్బిటాలు, చివరి 2 ఆర్బిటాలు అంటే ఇది ఎస్ ఆర్బిటాలు, ఇది డి ఆర్బిటాలు. ఇక్కడ 2 వచ్చింది కదా, 2లో ఒకటి తగ్గించి దీనికి ఒకటి తగ్గించండి, దీనికి ఒకటి పెంచండి ఈ ఆర్బిటాల్కి. అదే కరెక్ట్. ఏంటి సార్ ఇది కరెక్ట్, ఎలాంటి ప్రొసీజర్ ఇప్పటి వరకు 1 నుంచి 120 మూలకాల వరకు ఎలక్ట్రాన్ విన్యాసం ఆ విధంగా చేర్చాలన్నారు. మరి ఏంటండి అంటే స్థిరత్వం గల మూలకాలకి మాత్రమే, అంటే ఇది 1 నుంచి 30 వరకు మూలకాల్లో మనం పరిశీలించినట్లయితే అందులో 24వ మూలకం అయినటువంటి క్రోమియము, 29వ మూలకం అయినటువంటి కాపరు, ఈ 2 మూలకాలు మాత్రమే స్థిరత్వం ఎక్కువ కాబట్టి వీటికి ఎలక్ట్రాన్ విన్యాసం లాస్ట్ ఈ విధంగా చిన్న తేడా జరుగుతుంది. అది కరెక్ట్. ఓకే, అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. నెక్స్ట్ 30 దాటిన తర్వాత 120 మూలకాలలో ఎక్కడైనా స్థిరత్వం గల మూలకాలు ఏమైనా ఉన్నట్లయితే కాంపిటేటివ్ ప్రిపేర్ అయినట్లయితే అవి కూడా మనం చూసి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము. అది కూడా సేమ్ మెథడ్ ఫాలో అవ్వాలి. అంటే 1 నుంచి 120 మూలకాలకి మామూలమైనటువంటి స్థిరత్వం లేని మూలకాలకైతే సాధారణమైనటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం చేర్చాలి. అలాగే 1 నుంచి 30లో ఉన్నటువంటి 24 మరియు 25 మూలకం, ఈ మూలకాలకు స్థిరత్వం ఎక్కువ కాబట్టి ఈ మూలకాలకి ఈ విధమైన వ్యత్యాసంతో ఎలక్ట్రాన్ విన్యాసం చేర్చాలి. కాబట్టి మీరు ఆ చిన్న వ్యత్యాసాన్ని గ్రహించండి. క్లియర్గా టాపిక్ అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ ఎవరికైనా 10th క్లాస్ స్టూడెంట్స్ కానీ మరి కాంపిటేటివ్ కానీ ఏదైనా సరే ఫిజికల్ సైన్స్లో ఇవ్వబడినటువంటి పరమాణు నిర్మాణం అనే టాపిక్ అత్యంత ఇంపార్టెంట్, ముఖ్యమైనది. అందులో పరమాణు నిర్మాణంలో మనకు కావాల్సినటువంటి ఇందులో బిట్లు కూడా సేకరించండి. అంటే సేకరించడం అంటే ఇందులో బిట్లు వైజ్ మనం తీసుకున్నట్లయితే పరమాణు నిర్మాణంలో ప్రధాన కర్పరాలు మరియు ఉపకర్పరాలు మరియు ఆర్బిటాలు ఉంటాయి. ఆ ఆర్బిటాల్లో ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు, డి ఆర్బిటాలు, ఎఫ్ ఆర్బిటాలు ఉంటాయి. అయితే ఎస్ ఆర్బిటాల్కి ఎన్ని గరిష్టంగా మనం ఎలక్ట్రాన్లు చేర్చడం జరుగుతుంది, పి ఆర్బిటాల్కి ఎన్ని గరిష్టంగా చేర్చడం జరుగుతుంది, డి ఆర్బిటాల్కి ఎన్ని గరిష్టంగా చేర్చడం జరుగుతుంది, ఎఫ్ ఆర్బిటాల్కి ఎన్ని గరిష్టంగా చేర్చడం జరుగుతుంది అనేది కూడా బిట్లో అడగచ్చు. ఎగ్జాంపుల్ ఆర్బిటాల్లో డి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ల గరిష్ట స్థాయి సంఖ్య ఎంత అని అడగచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రాన్ విన్యాసంలో మనం చేర్చడానికి ఏ ఫార్ములా ఆధారంగా, అంటే ఎలక్ట్రాన్ విన్యాసం ఏ రూపం ఆధారంగా చేర్చాలి అంటే NL⁴ రూపంలో, NL⁴. N అంటే ప్రధాన క్వాంటం సంఖ్య, L అంటే కోణీయ ద్రవ్య వేగ క్వాంటం సంఖ్య,
ఎక్స్ అంటే ఎలక్ట్రాన్లు. ఇటువంటి బిట్స్ అన్ని అడగచ్చు. కాబట్టి 10th క్లాస్ పరిధిలో నాకు తెలిసి ఎలక్ట్రాన్ విన్యాసం కానీ, పరమాణు సంఖ్య కానీ, లేదా పరమాణు సంఖ్య యొక్క సంకేతం కానీ, లేదంటే ఎలక్ట్రాన్ విన్యాసం కానీ అడగచ్చు. కాబట్టి ఇందులో మూలకాల్లో మనకు 1 నుంచి 30 వరకు తీసుకున్నట్లయితే అందులో 24వ మూలకం మరియు 29వ మూలకం కొద్దిగా చిన్న వ్యత్యాసం ఉంది. ఒక చిన్న లాజిక్ను మీరు గ్రహించండి. మిగిలిన మూలకాలన్నీ కామన్గా ఏదైతే మన ఎలక్ట్రాన్ విన్యాసం ఇవ్వడం జరుగుతుందో ఆ విధంగా ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు. పరమాణు సంఖ్య అనే టాపిక్లో పరమాణు సంఖ్య, పరమాణు నిర్మాణం, ఎలక్ట్రాన్ విన్యాసం అనేది క్షుణ్ణంగా ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా క్లియర్గా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా క్షుణ్ణంగా, ఇంకా నెమ్మదిగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. దయచేసి ఈ టాపిక్ క్షుణ్ణంగా పరిశీలించి మీరు అధ్యయనం చేసినట్లయితే పరమాణు నిర్మాణం టాపిక్ని క్లియర్గా రాయొచ్చు, ఎందులో ఏ బిట్లు అడిగినా. కాబట్టి దయ ఉంచి ఈ వీడియో చూసిన వారు, నచ్చిన వాళ్ళు, సబ్జెక్ట్ నచ్చిన వాళ్ళు, ఇందులో ఉన్నటువంటి కంటెంట్, పరమాణు నిర్మాణం అనే కంటెంట్ తీసుకున్నాను అందులో. నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియోలో ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా మీకు నచ్చిందో నాకు తెలియచేస్తే నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు ఇంకా క్షుణ్ణంగా, అంటే స్టూడెంట్స్ తాలూకా మనస్తత్వానికి అనుగుణంగా క్లారిటీతో క్లియర్గా వాళ్ళకి ఏదైతే చిన్న డౌట్స్ అనేవి వస్తాయో ఆ డౌట్స్ అనేది ఊహించి ఇమాజిన్ చేసుకొని ఇంకా వీడియో క్షుణ్ణంగా, ఇంకా క్లియర్గా మీకు అర్థం అవడానికి నా వంతు నేను ప్రయత్నిస్తాను. ఇందులో విషయాన్ని మీకు నచ్చినట్లయితే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియో చూస్తున్నప్పుడు ఒక్క లైక్, నెక్స్ట్ మరియు సబ్స్క్రైబ్ అనే సబ్స్క్రైబ్ దగ్గర క్లిక్ చేస్తే నాకు ఎంకరేజ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకేంటంటే నేను ఏదన్నా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే అది మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఉపయోగమే, నాకు కూడా ఉపయోగమే. ఏదైనా వీడియో చేయడానికి సబ్స్క్రైబర్స్ పెరిగితే ఇంకా నాకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. దయచేసి చిన్న అభ్యర్థన, మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎస్కి ఎడం చేతి పక్కన ఏమీ లేనందున సేమ్ ఎస్ మామూలుగా యాసిటీస్ రాసాను. ఎస్కి ఎడం చేతి పక్కన ఏం లేదు కాబట్టి సేమ్ ఎస్ఏ రాయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ లైన్ వచ్చేసరికి అంటే ఈ కంటిన్యూగా ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎలక్ట్రాన్ విన్యాసం ఇప్పుడు కూడా ఈ విధంగా అంటే ఆరోహణ క్రమంలో ఇలా రాసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి ఆ విధంగా రాస్తే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మనం క్లారిటీగా రాయడం కోసం కింద రాస్తున్నాను. ఎలక్ట్రాన్ విన్యాసం రాసేటప్పుడు మాత్రం ఒక సెంటెన్స్ రూపంలోనే రాసుకుంటూ వెళ్దాం. అయితే నెక్స్ట్ ఎస్కి ఇటువైపు ఫస్ట్ ఎస్ రాసాము. ఎస్కి ఎడం చేతి పక్కన ఏమీ లేదు కాబట్టి ఎప్పుడు కూడా 2 సార్లు రాయాలి. అంటే ఎస్కి ఎడం చేతి పక్కన ఏమీ లేదు కాబట్టి ఎస్కి మళ్ళీ ఎస్ఏ పెట్టాను. అంటే ఎస్కి ఎడం చేతి పక్కన మళ్ళీ ఎస్ఏ చేయించాను, ఏమీ లేదు కాబట్టి. నెక్స్ట్ నెక్స్ట్ రెండవ కక్ష అంటే మొదటి కక్ష ఎస్లో తీసుకున్నట్లయితే మొదటి కక్ష ఎస్ అని అలా యాజ్ ఇట్ ఈజ్ గా రాశాను. ఎడం చేతి పక్కన ఏమీ లేదు కాబట్టి అదే సేమ్ మొదటి కక్షలో ఉన్నటువంటి ఎస్ అక్షరాన్ని ఎడం చేతి పక్క రాశాను. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత కుడి చేతి పక్క నుంచి ఎడం చేతి పక్క రావాలి కాబట్టి నెక్స్ట్ ఉన్నది ఏంటి? పి. ఎడం చేతి పక్క తర్వాత ఏంటుంది? ఎస్. పిఎస్. ఏదైనా సరే 2 సార్లు రాయాలి, గుర్తుపెట్టుకోండి. పిఎస్ మళ్ళీ పిఎస్. ఓకే, ఫస్ట్ మొదటి కక్షలో ఉన్న ఇది కక్ష అని చదవాలమ్మా. మొదటి కక్షలో ఎస్ లెటర్ ఉన్నది కాబట్టి ఎడం చేతి పక్కన ఏమీ లేనందున సేమ్ ఎస్ రాసిన తర్వాత ఎడం చేతి పక్క ఏమీ లేదు కాబట్టి అదే సేమ్ ఎస్ రాశాను మొదటి లైన్. నెక్స్ట్ ఈ కుడి చేతి పక్క నుంచి ఎడం చేతి పక్క రావాలి కాబట్టి పి అనేది రాశాను. తర్వాత పికి ఇటువైపు ఏముంది? ఎస్. పిఎస్ 2 సార్లు రాయాలి అయితే సరే. పిఎస్ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ థర్డ్ లెటర్కి వచ్చేసరికి మళ్ళీ ఎడం చేతి పక్కే డిపిఎస్. అంటే ఫస్ట్ ఏమైంది? ఎస్. ఓకే, నెక్స్ట్ పిఎస్, నెక్స్ట్ డిపిఎస్, నెక్స్ట్ మీకు తెలుసు అనుకుంటాను ఎఫ్డిపిఎస్. ఏదైనా సరే 2 సార్లు. అంటే మొదటి కక్షలో ఉన్నటువంటి ఎస్ అక్షరానికి ఎడం చేతి పక్కన ఏమీ లేనందున సేమ్ అదే ఎస్ తీసుకున్నాం కాబట్టి తర్వాత పి లెటర్కి ఇటువైపు ఏముంది? ఎస్ ఉంది కాబట్టి పిఎస్ అంటే కుడి చేతి పక్క నుంచి ఎడం చేతి పక్క రావాలి. పిఎస్ తీసుకున్నాం.
తర్వాత ఏముంది నెక్స్ట్ థర్డ్ కక్ష అంటే మూడవ కక్షలో ఉన్నటువంటి ఆర్బిటాల్ ఏంటి డి ఆర్బిటాల్. కాబట్టి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకొని ఎడం చేతి పక్క రావడమే. డి డి పి ఎస్ 2 సార్లు, మళ్ళీ అగైన్ డి పి ఎస్. ఇంకొకటి చెప్పడం విషయం మర్చిపోయాను, ఆర్బిటాల్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్లోనే రాయండి, క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు. ఆర్బిటాల్కి ఉన్నటువంటి చిహ్నం అది. అయితే ఇక్కడ మనం టాపిక్ రాసుకున్నాం. నెక్స్ట్ డిపిఎస్ మీకు తెలిసిందే, నెక్స్ట్ మీకు ఆలోచన వచ్చే ఉంటుంది. ఎఫ్డిపిఎస్ అంటే కుడి చేతి పక్క నుంచి ఎడం చేతి పక్క రాసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఎఫ్ డి పి ఎస్ ఎఫ్ డి పి ఎస్. ఓకే, అర్థమైంది అనుకుంటాను. అంటే కుడి చేతి పక్క నుంచి ఎడం చేతి పక్కకి రావాలి. ఫస్ట్ మొదటి కక్ష అని చదవాలి ఎప్పుడు కూడా. మొదటి కక్షలో ఉన్నటువంటి ఆర్బిటాలు ఎస్ ఆర్బిటాలు, ఫస్ట్ ఎస్ ఆర్బిటాల్ తీసుకున్నాం, ఎడం చేతి పక్క రావాలి, ఇది ప్రొసీజర్. కాబట్టి ఎడం చేతి పక్కన ఏమీ లేనందున ఎస్కి ఎస్ఏ తీసుకున్నాం. ఎస్కి ఎడం చేతి పక్కన ఏముంది, ఏమి లేదు కాబట్టి మళ్ళీ ఎస్ఏ రాశాను. నెక్స్ట్ రెండో తీసుకున్నట్లయితే రెండో కక్షలో ఉన్నటువంటి ఆర్బిటాల్ పి అనే ఆర్బిటాల్ తీసుతో స్టార్ట్ చేస్తే ఎడం చేతి పక్క రావాలి, అంటే పిఎస్. ఇదిగో పిఎస్ ఏదైనా 2 సార్లు పిఎస్ పిఎస్. ఓకే, నెక్స్ట్ మూడవ కక్షలో ఉన్నటువంటి ఆర్బిటాల్ పేరేంటి డి ఆర్బిటాల్. డి నుంచి ఎడం చేతి పక్క డిపిఎస్ డిపిఎస్, మళ్ళీ 2 సార్లు కదా డిపిఎస్. తర్వాత నాలుగవ కక్షలో ఉన్నటువంటి ఎఫ్ ఆర్బిటాల్ కి ఎడం చేతి పక్క తీసుకున్నట్లయితే ఎఫ్డిపిఎస్, మళ్ళీ 2 సార్లు ఎఫ్డిపిఎస్ ఎఫ్డిపిఎస్. ఇది మనకి మొదటి కక్షలో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాలు, రెండో కక్షలో ఉన్నటువంటి పి ఆర్బిటాలు, మూడో కక్షలో ఉన్నటువంటి డి ఆర్బిటాలు, నాలుగో కక్షలో ఉన్నటువంటి ఎఫ్ ఆర్బిటాలు. అర్థమైంది అనుకుంటాను. దీన్ని కుడి చేతి నుంచి ఎడం చేతి వైపు రాసుకుంటూ వెళ్తే ఈ విధంగా రాసుకున్నట్లయితే మనకి అర్థం అవడం కోసం రాశాను. ఎలక్ట్రాన్ విన్యాసం ఎప్పుడు కూడా ఆ విధంగా వెళ్తారు, సెంటెన్స్ రూపంలో అంటే డైరెక్ట్గా రాసుకోవచ్చు. దీన్ని మనకు అర్థం అవడం కోసం ఈ విధంగా రాశాను. అంటే 1 by 1 ఎందుకు రాశానంటే ఇది కంటిన్యూస్. ఎలక్ట్రాన్లు మనం పంపిణీ చేయబడాలన్నా ఎలక్ట్రాన్లు చేర్చాలన్నా మనం ఎలక్ట్రాన్ ఏ విధంగా రాస్తాం, కంటిన్యూస్గా ఒక డైరెక్ట్గా రాస్తాం, డైరెక్ట్ లైన్లో. కాబట్టి మనకు అర్థం అవడం కోసం నేను ఇలాగ రాశాను అంతే. నెక్స్ట్ మనం ఏదైనా ఎలక్ట్రాన్ విన్యాసం ఎగ్జాంపుల్స్ మనం రాసేటప్పుడు కంటిన్యూస్గా రాసేద్దాం. అంటే ఇది మనం ఎలాగా రాయాలి, ఎలా చేర్చుకోవాలి, లాజిక్ ఏంటి అనేది మనం తెలుసుకోవడం కోసం ఈ విధంగా రాశాను. మనకి ఇందులో ఉన్నటువంటి ఆర్బిటాలు మెయిన్గా ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు, డి ఆర్బిటాలు, ఎఫ్ ఆర్బిటాలు. మొదటి కక్షలో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాలు, రెండవ కక్షలో ఉన్నటువంటి పి ఆర్బిటాలు, మూడవ కక్షలో ఉన్నటువంటి డి ఆర్బిటాలు, దీని కక్షాన్ని చదవాలి, నాలుగవ కక్షలో ఉన్నటువంటి ఎఫ్ ఆర్బిటాలు. మన కుడి చేతి నుంచి ఎడం చేతి పక్క తీసుకున్నట్లయితే ఫస్ట్ ఎస్ తీసుకున్నావు, ఎడం చేతి పక్కన ఏమీ లేదు కాబట్టి ఎస్కి ఎస్ఏ పెట్టాము. తర్వాత రెండో కక్ష దగ్గరికి వచ్చేసరికి పి ఆర్బిటాల్ ఉంది, పి నుంచి ఎడం చేతి పక్క అంటే పిఎస్. ఇదిగో పిఎస్ ఏదైనా 2 సార్లు రాయాలి కాబట్టి పిఎస్ మళ్ళీ పిఎస్. తర్వాత మూడో కక్ష డి ఆర్బిటాల్ డిపిఎస్ చేయించాం, మళ్ళీ 2 సార్లు అంటే మళ్ళీ డిపిఎస్. నెక్స్ట్ నాలుగో కక్షలో ఉన్నటువంటి ఆర్బిటాల్ ఎఫ్ ఆర్బిటాల్. ఎఫ్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఎస్. అయితే ఈ విధంగా కుడి చేతి నుంచి ఎడమ చేతి పక్క రావాలి కాబట్టి ఎఫ్డిపిఎస్. అర్థమైంది అనుకుంటాను ఇక్కడ వరకు. ఇప్పుడు ఇందులో ఏ ఆర్బిటాల్లో గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్బిటాల్లో గరిష్ట సంఖ్య కానీ గుర్తు తెలియకపోతే ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం అనేది ఆటోమేటిక్గా తప్పుగా మీరు రాయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఎస్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు గరిష్టంగానే ఎందుకు చెప్తున్నా అంటే ఏదైనా సరే ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్ కానీ పి ఆర్బిటాల్ కానీ డి ఆర్బిటాల్ కానీ ఎఫ్ ఆర్బిటాల్ కానీ గరిష్ట సంఖ్య అని ఎందుకంటారంటే గరిష్ట సంఖ్య అంటే మ్యాక్సిమం నెంబర్ అంటే 2 నెంబర్ 2 అయినా ఉండొచ్చు, 2 బిలో అయినా ఉండొచ్చు అందులో ఎలక్ట్రాన్లు, అంతే. అది గుర్తుపెట్టుకోండి. అంటే గరిష్ట సంఖ్య 2 అన్నారు కదండి, 2 ఉంటాయా అని మీకు కొంతమందికి రావచ్చు, ఏమన్నా కొందరికి డౌట్స్ రావచ్చు. కాబట్టి
ఎస్ ఆర్బిటాల్లో గరిష్ట సంఖ్య అంటే ఏంటి? ఎస్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ల తాలూకా గరిష్ట సంఖ్య అనేది 2. అంటే అయితే ఇందులో ఎలక్ట్రాన్లు 2 అయినా ఉంటాయి, 2 కన్నా తక్కువైనా ఉంటాయి అని అర్థం. నెక్స్ట్ పి ఆర్బిటాలు గరిష్ట సంఖ్య ఎంత అంటే 6. అంటే ఎస్ ఆర్బిటాల్లో 2 గరిష్ట స్థాయిలో ఉండొచ్చు ఎలక్ట్రాన్లు. నెక్స్ట్ పి ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్లు గరిష్టంగా ఉండొచ్చు. తర్వాత డి ఆర్బిటాలు 10 ఎలక్ట్రాన్లు గరిష్టంగా ఉండొచ్చు. అలాగే ఎఫ్ ఆర్బిటాల్లో 14 గరిష్టంగా ఉండొచ్చు. దీనికి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను చెప్తాను అర్థమైనట్టుగా, క్లియర్గా, క్లారిటీగా, క్షుణ్ణంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ విన్యాసం మనం ఏదో మూలకం ఇచ్చారు, ఒక 120 లోపు అంటే మనకు ఆవర్త పట్టికలో ఉన్నాయే 120 మూలకాలు. అందులో ఏ మూలకంకి ఇచ్చినా ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా మనం రాయాలి అంటే ఖచ్చితంగా ముందు మనకి పరమాణు సంఖ్య అంటే ఆ మూలకం తాలూకా సంఖ్య నెంబర్ మనకి తెలుస్తుంది. అంటే ఎగ్జాంపుల్ 99వ మూలకంకి ఎలక్ట్రాన్ విన్యాసం రాయండి అంటాడు. 99వ మూలకానికి ఎలక్ట్రాన్ విన్యాసం, అందులో మనకు లాజిక్ ఏముంది? 99వ మూలకము ఎగ్జాంపుల్ 99వ మూలకం పేరు బుక్లో చూసి చూద్దాం. అయితే ఎగ్జాంపుల్ మామూలు చెప్తున్నాను. 99వ మూలకానికి NL⁴ మనకు కావాల్సింది ఏంటి? 99. అంటే ఎక్స్ అంటే ఎలక్ట్రాన్లు, అంటే 99 ఎలక్ట్రాన్లు మాత్రమే ఈ ఆర్బిటాల్లో 99 ఎలక్ట్రాన్లు చేరి ఉంటాయి. కాబట్టి ఇందులో మనకు కావాల్సింది ఏంటి? ఏ ఆర్బిటాల్లో ఎంత గరిష్టంగా ఉండొచ్చు అని మనం తెలుసుకున్నట్లయితే మిగిలినవి అమర్చుకుంటూ, అంటే టోటల్ 99 కాబట్టి, అంటే ఎగ్జాంపుల్ NL ఇది 99. అంటే ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా మ్యాథ్స్ లో చూసుకున్నట్లయితే అందులో చూడండి, ఇప్పుడు x⁴ అనుకుందాం. x⁴ అనుకుందాం. x ఇంటూ x ఇంటూ x ఇంటూ x అంటే x ఇంటూ x ఇంటూ x ఇంటూ x అలాగా. అంటే ఇక్కడ ⁴ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు, ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. మొత్తం ఎంత అయిందమ్మా? 1 ప్లస్ 1 ప్లస్ ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4. అంటే x⁴. ఇదే బేస్మెంట్ లో మనం తీసుకున్నట్లయితే ఎలక్ట్రాన్ విన్యాసం కూడా మనకి NL⁴ నెంబర్ ఎంతైతే ఇచ్చాడో ఎలక్ట్రాన్ విన్యాసం కూడా సేమ్ అంతే ఉండాలి, అంతే కదా. x⁴ అయితే ఈ x⁴ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x ఇంటూ x ఇంటూ x. అప్పుడు x⁴ ఘాతంలో ఏమీ లేదంటే x⁴ అంటే మొత్తం భూమిలో ఒకే భూములు ఉన్నట్లయితే ఘాతాలు కలుపుకుంటాయి కదా. కాబట్టి ఆ ఫార్ములా చూసుకుంటే x⁴ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x⁴. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఎలక్ట్రాన్ విన్యాసం కూడా అలాగే, అంటే మనకి నెంబర్ ఎంతైతే ఉందో అంతే ఎలక్ట్రాన్లు అందులో చేరే ఉంటాయి. ఆ టాపిక్ చెప్పడం కోసమే ఇది చెప్పాల్సి వచ్చింది, అంతే. ఇది అనదర్ టాపిక్. అయితే అంటే మనకి ఆ మూలకం తాలూకా సంఖ్య నెంబర్ ఎంతైతే ఉందో అంత మాత్రమే ఎలక్ట్రాన్లు చేరి ఉంటాయి అని ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే ఇది చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు అయితే ఏ ఆర్బిటాల్, ఇప్పుడు ఆర్బిటాల్ చేస్తాం కదా, ఏ ఆర్బిటాల్లో ఎంత, ఇప్పుడు ఆర్బిటాల్ ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్ ఉన్నాయి. అయితే ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాసేటప్పుడు మూలకాలు 120 మూలకాల్లో ఏదో మూలకం అడిగినప్పుడు అందులో ఎస్ ఆర్బిటాల్ ఒకదానితో కంప్లీట్ అవ్వదు కదా. కాబట్టి ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్ ఉపయోగిస్తూ దాంట్లో ఎలక్ట్రాన్ విన్యాసం పేర్చుకుంటూ వెళ్ళినట్లయితే మొత్తం టోటల్ ఆ పరమాణు సంఖ్య, అదే మూలకం తాలూకు సంఖ్య నెంబర్ని ఎంతైతే ఉందో ఎలక్ట్రాన్లు, అన్ని ఎలక్ట్రాన్లు ఆ విధంగా ఆర్బిటాల్ కి చేర్చుకుంటూ వెళ్ళాలి. అంటే ఇందులో ఎస్ ఆర్బిటాల్లో 2 మాత్రమే చేర్చాలని అర్థం. గరిష్ట స్థాయి అంటే ఎస్ ఆర్బిటాల్లో 2 మాత్రమే ఎలక్ట్రాన్లు చేర్చాలి. అయితే 2 కన్నా తక్కువనే చేర్చుకోవచ్చు, లేదా 2 చేర్చాలి. పి ఆర్బిటాల్లో 6 గరిష్ట అంటే 6 ఎలక్ట్రాన్లు మాత్రమే. పి ఆర్బిటాల్ ఎక్కడున్నా పి ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్లు మాత్రమే చేర్చాలి, 6 లోపల చేర్చుకోవచ్చు. నెక్స్ట్ డి ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్లు మాత్రమే చేర్చాలి, నెక్స్ట్ 10 లోపనే చేర్చుకోవచ్చు. అంటే గరిష్ట సంఖ్య అంటే ఏంటి? డి ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్లు చేర్చచ్చు, లేదా 10 కన్నా తక్కువ ఎలక్ట్రాన్లు చేర్చచ్చు.
అలాగే ఎఫ్ ఆర్బిటాల్లో గరిష్ట సంఖ్య ఎంత 14. అయితే ఎఫ్ ఆర్బిటాల్లో 14 గరిష్ట సంఖ్య అయినందువల్ల 14 లేదా 14 కన్నా తక్కువైనా ఎలక్ట్రాన్ చేర్చుకోవచ్చు. అర్థమవుతుంది కదా? ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్లో 2, పి ఆర్బిటాల్లో 6, డి ఆర్బిటాల్లో 10, ఎఫ్ ఆర్బిటాల్లో 14 ఎలక్ట్రాన్లు చేర్చడానికి గరిష్ట సంఖ్య. అంటే ఈ గరిష్ట సంఖ్య దాటి ఈ ఆర్బిటాల్లో చేర్చకూడదు. అంటే ఎగ్జాంపుల్ డి ఆర్బిటాల్లో 11 రాయొచ్చా? 11 ఎలక్ట్రాన్లు చేర్చచ్చా? చేర్చకూడదు. ఎందుకంటే డి ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్లే గరిష్ట సంఖ్య. అలాగే ఎఫ్ ఆర్బిటాల్లో 11 చేయొచ్చా? 11 ఉంచొచ్చా? 11 ఎలక్ట్రాన్లు చేర్చొచ్చా? చేర్చొచ్చు. ఎందుకంటే దీని గరిష్ట సంఖ్య ఎంత? 14. దీని గరిష్ట సంఖ్య 14 కాబట్టి ఇందులో ఎలక్ట్రాన్లు 14 వరకు చేర్చొచ్చు కాబట్టి 11 సంఖ్య ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మనకు సింపుల్ గా మనకు గుర్తుండు కోసం ఇందులో ఎస్ ఆర్బిటాల్లో 2, పి ఆర్బిటాల్లో 6, డి ఆర్బిటాల్లో 10, ఎఫ్ ఆర్బిటాల్లో 14 ఎలక్ట్రాన్లు గరిష్టంగా చేర్చొచ్చు. దీన్ని మన ఎస్ఓపిడిఎఫ్ ను మనం గుర్తించుకోవడం కోసం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ కి ఒక ఫ్లవర్ ఇచ్చేమో అన్న లాజిక్ గుర్తుంచుకున్నట్లయితే ఈ ఆర్బిటాల్ ఉపయోగించడం జరిగింది. అలాగే మనకి ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు గరిష్ట సంఖ్య గుర్తించుకోవాలంటే మనకి ఫస్ట్ తీసుకున్నటువంటి కక్షలు ఎన్నమ్మా తీసుకున్నాం మనం? ప్రతి దాంట్లో కూడా ఎన్ని తీసుకుంటున్నాం? కక్షల్ని 2 సార్లు తీసుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ 2 అనేది వచ్చింది. తర్వాత దీనికి 4 కలపండి. 2కి 4 కలిపితే 6, 6కి 4 కలిపితే 10, 10కి 4 కలిపితే 14. దట్ ఈస్ సింపుల్ లాజిక్. అంటే గరిష్ట సంఖ్య ఎలా గుర్తుపెట్టుకోవాలని మీకు డౌట్ వస్తే సింపుల్ లాజిక్. ప్రతి దానికి ప్రతి సిచ్యువేషన్కి ఒక లాజిక్ని ఎతకండి. అంటే అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ కానీ కంటెంట్ కానీ లాజిక్ కానీ తెలిసినట్లయితే క్షుణ్ణంగా మనకి మైండ్లో ఆ సందర్భంలో మనం గుర్తుకొచ్చడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. అయితే ఎస్ ఆర్బిటాల్లో 2 ఉంటాయి, పి ఆర్బిటాల్లో 6 ఉంటాయి, డి ఆర్బిటాల్లో 10 ఉంటాయి, ఎఫ్ ఆర్బిటాల్లో 14 ఉంటాయి. కాబట్టి ఎస్ ఆర్బిటాల్లో గరిష్టంగా 2 అంటే ఫస్ట్ స్టార్టింగ్ కక్షలు 2 తీసుకున్నాం కాబట్టి ఇందులో 2 వేసుకుంటాం స్టార్టింగ్. దాని తర్వాత 4 కలపండి. ప్రతి దానికి 4 కలుపుతూ 4 యాడ్ చేస్తూ వెళ్ళండి. 2కి 4 కలిపితే 6, 6కి 4 కలిపితే 10, 10కి 4 కలిపితే 14. ఓకే, ఈ లాజిక్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఆర్బిటాల్ పేరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్కి ఫ్లవర్ ఇచ్చాము. తర్వాత ఎన్నిసార్లు కక్షలు తీసుకున్నాం? 2 కక్షలు 2 తీసుకున్నాం. 2 సార్లు మనం రాస్తున్నాం. అంటే ఆర్బిటాల్ని 2 సార్లు రాసుకుంటూ వెళ్తున్నాం. అంటే 2 తీసుకో స్టార్టింగ్. ఆ 2కి 4 యాడ్ చేయి 6, మళ్ళీ 4 యాడ్ చేయి, మళ్ళీ 4 యాడ్ చేయి. ఓకే, లాజిక్ అర్థమైపోయింది అనుకుంటాను. అంటే ఈ నెంబర్ని కూడా మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఏ విధంగా రాయాలి అనేది చూద్దాం. మనకి మూలకాల పేర్లు మీరు గుర్తుపట్టుకోండి. అంటే నేను మీకు చెప్పేది 10th క్లాస్ వరకు అయితే 1 to 30 మూలకాలు బైహార్ట్ చేసేయండి. దేని తర్వాత ఏంటి అని బైహార్ట్ చేయండి. ఆ మూలకాల పేర్లు అంటే ఆ మూలకాల తాలూకా సంఖ్య తెలిసినట్లయితే దానిలో ఎన్ని ఎలక్ట్రాన్లు చేర్చాలో మనకి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 1 నుంచి 30 వరకు ఉన్నటువంటి ఆవర్తన పట్టికలో మూలకాలని కంఠస్థ పెట్టండి. ఓకే, ఇప్పుడు మూలకం 10వ మూలకం అనుకుందాం. 10వ మూలకం ఏంటి? సమ్ ఏదో మూలకం, 10వ మూలకం లేదంటే ఏదో సమ్ మూలకం. అయితే ఇందులో మనకి ఏంటి ఫార్ములా ఏంటి? ఎల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ రూపంలో రావాలి. అంటే ఎన్ అనేది ప్రధాన క్వాంటం సంఖ్య, ఎల్ అనేది కోణీయ ద్రవ్య వేగ క్వాంటం సంఖ్య, ఎక్స్ అనేది ఎలక్ట్రాన్లు. ఓకే, ఈ రూపంలోనే మనం రాయాలి. కాబట్టి మనకి తీసుకున్నట్లయితే చూడండి 10వ నెంబర్ అంటే 10వ మూలకం అనుకుందాం. 10వ సంఖ్యకి మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటి? ఎస్ ఆర్బిటాలు. తర్వాత ఇందులో మనం చూడండి, ఇక్కడ చూడండి ఎస్పిడిఎఫ్. ఓకే, ఎస్, తర్వాత పిఎస్, తర్వాత పిఎస్, తర్వాత డిపిఎస్, తర్వాత ఎఫ్ డిపిఎస్, ఎఫ్ డిపిఎస్. ఇది కదా మనకి 4 ఆర్బిటాలు. కాబట్టి ఈ విధంగా మనం తీసుకొని రాసుకున్నాము. ఇదంతా క్లాస్ విన్నాము.
ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా రాయాలా, ఏ విధంగా మనం చేర్చాలనేది చూసుకున్నట్లయితే 10వ నెంబర్ మూలకానికి 10 ఎలక్ట్రాన్లు మాత్రమే చేరి ఉండాలి. ఎస్ఎస్ రాశాను. ఎస్ రాసుకున్నట్లయితే ఇందులో గరిష్టం ఏం రాయొచ్చు? 2 అంతే కదా. దీనికి మనకి 10వ మూలకానికి సంథింగ్ ఆ మూలకం తాలూకు పేరు ఏంటంటే మన పక్కన పెట్టండి ముందు. అంటే 10వ నెంబర్ మూలకానికి 10 ఎలక్ట్రాన్లు మాత్రమే చేరి ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్ విన్యాసం మనకి ఈ రూపంలో NLX రూపం NL⁴x రూపంలో మన ఫార్ములా రావాలి కాబట్టి ఇందులో ఎస్ ఆర్బిటల్ గరిష్టంగా ఎన్ని ఉండొచ్చు? 2. ఎస్ ఆర్బిటల్ ఎన్ని ఉండొచ్చు? 2. అంటే ఫస్ట్ మనకి ఏంటి? ఎస్ఎస్ రాయాలి. ఫస్ట్ మనకి ఎలక్ట్రాన్ విన్యాసం రాయాలంటే ఫస్ట్ ఎస్ఎస్ రావాలి. తర్వాత ఇంకా అది చాలలేదు, అంటే ఎలక్ట్రాన్లు పంపిణీ చేసేటప్పుడు మనకి కావాల్సినటువంటి సంఖ్య ఇంకా చాలలేదు అనుకో, ఎస్ఎస్ సరిపోతే ఇక్కడ తాపండి. అంటే ఎగ్జాంపుల్ ఇది 4 అనుకుందాం, 4వ మూలకం అనుకుందాం. మూలకం నెంబర్ అంతా 4 అనుకుందాం, ఇక్కడతో క్లోజ్. అర్థమైందా? నెక్స్ట్ 5వ మూలకం అన్నాడు, S2 ఉంది. అయితే ఇది ఏంటి? సరిపోయిందా? చాలలేదు. అప్పుడు ఇంకొక లెటర్ మళ్ళీ ఎక్స్ట్రా పి అనే లెటర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు పి అనే లెటర్ తీసుకుంటే సరిపోతుంది. పి గరిష్టం ఎంత? ఇందులో మనం చెప్పుకున్నాం 2, 4, 10, 14 6. అయితే పీకి ఎంత గరిష్టంగా? పీకి గరిష్టంగా 6 తీసుకోవచ్చు. అంటే ఇక్కడ 1 పెట్టుకుంటే సరిపోద్ది. అంటే పీకి గరిష్ట సంఖ్య 6. మనకి 6 కావాలంటే 6 పెట్టుకుంటే 6 మూలకం వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు మొత్తం మనం కలిపి చూసినట్లయితే అది అంతే మూలకం తాలూకు అర్థం అంట. అయితే ఎస్ ఆర్బిటల్ 2 తీసుకున్నట్లయితే ఇది ఎంత అవుతుంది? మూలకం 4 అవుతుంది. ఇక్కడ 5 మూలకం కావాలంటే ఎస్ ఆర్బిటల్ S⁴2 పీకి 1 వేసుకున్నట్లయితే ఎలక్ట్రాన్ విన్యాసం ఇది ఎంత అవుతుంది? 5 అవుతుంది. అలాగే పీకి 3 వేసాం అనుకో, ఇది ఎంత అవుతుంది? 2, 2, 3 ఎంత అయింది? 7 అయింది. అంటే 7 మూలకం. తర్వాత 8 కావాలనుకో, ఇది 2, 2, ఇది 4. తర్వాత P⁴6 అనుకో, అంటే ఎస్కి 2 ఎలక్ట్రాన్లు చేర్చాము, ఎస్కి 2 ఎలక్ట్రాన్లు చేర్చాము, పీకి 6 ఎలక్ట్రాన్లు. ఇక్కడ చూడండి, పీకి గరిష్టంగా 6 ఎలక్ట్రాన్లు చేర్చచ్చు. అంటే ఇక్కడ ఎంత అయింది? 2 + 2 + 6. మనకి S⁴ ఇందులో మనం భూమి ఘాతము చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ ఎస్కి 2 ఎలక్ట్రాన్లు చేర్చాము, ఎస్కి 2 ఎలక్ట్రాన్లు చేర్చాము, పీకి 6 ఎలక్ట్రాన్లు చేర్చాము. కాబట్టి ఎంత అయింది? మొత్తం టోటల్ 2 + 2 + 6 10. సరిపోయిందా? అంటే 10 మూలకానికి ఈ విధంగా ఎలక్ట్రాన్లు మనం చేర్చాలి. మనకి ఇంకా చాలలేదు అంటే ఇక్కడ పి ఎలక్ట్రాన్లు ఇప్పుడు 13వ మూలకం కావాలి. అంటే ఇక్కడ ఎస్ ఆర్బిటాల్కి గరిష్టంగా 2 ఉండొచ్చు, ఈ ఎస్ ఆర్బిటాల్కి గరిష్టంగా 2 ఉండొచ్చు, పి ఆర్బిటాల్కి గరిష్టంగా 6 ఉండొచ్చు. కాబట్టి ఇది 10 వరకు సరిపోయింది. 13వ సంఖ్య కావాలి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ చేయించాం, పి ఆర్బిటాల్కి గరిష్టమైన నెంబర్ ఇచ్చేస్తాం మనం. అయిపోయింది. 2 + 2 + 6 ఎంత అయింది? 10 అయింది. మనకు 13వ మూలకం కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఎస్ రాసాం, తర్వాత పి రాసాం, తర్వాత మళ్ళీ పక్కన లెటర్ ఏంటి? ఎస్ వచ్చేస్తుంది పక్కకి. అప్పుడు మళ్ళీ ఏంటి మనకు రూల్ ఏంటి? ఎస్కి ఎన్ని ఉండొచ్చు? ఇక్కడ 2 ఇవ్వాలి. అంటే ఎంత అయింది మొత్తం? 2 + 2 6, 10 + 2 ఇక్కడ చూడండి సింపుల్ గా పి 2 13వ కదా, 13వ మూలకం అనుకుందాం. ఎగ్జాంపుల్ 13వ మూలకానికి ఏ విధంగా రాయాలి? ఫస్ట్ ఎస్ ఆర్బిటల్ రాసాము, తర్వాత 2 దీని గరిష్టంగా 2 ఇవ్వచ్చు, దీని గరిష్టంగా 2 ఇవ్వచ్చు. కాబట్టి 2 + 2 ఎంత అయింది? 4 అయింది. పి ఆర్బిటల్ గరిష్టంగా ఎంత ఇవ్వచ్చు? 6 ఇవ్వచ్చు గరిష్టంగా. మన ఇష్టం నెంబర్ని ఎలాగైనా చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి రూల్ కండిషన్ ఫాలో అవ్వాలి. కండిషన్స్, ప్రిన్సిపల్స్, టెన్స్ అంటారు కదా. దీన్ని ఏ విధంగా అంటే ఏ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు చేర్చాలనేది మాత్రం కంపల్సరిగా మనం ఉపయోగించాలి. కాబట్టి ఎస్ ఆర్బిటాల్లో గరిష్టంగా 2, ఎస్ ఆర్బిటాల్లో 2 ఎంత అయింది? 4 అయింది. పి ఆర్బిటాల్కి ఎంత వచ్చు గరిష్టంగా? 6. కాబట్టి 6 ఇచ్చాం. అంటే 2 + 2 + 6 ఎంత అయింది? 10 అయింది. ఇంకా 3 కావాలి. అంటే నెక్స్ట్ లెటర్ ఏంటి? నెక్స్ట్ లెటర్ ఎస్ అయింది. తర్వాత పి లెటర్ రాస్తాం. తర్వాత ఏ లెటర్ ఉంది? ఎస్. ఇక్కడ మనకు 13 కదా కావాలి. అంటే టోటల్ 13 కావాలి. కాబట్టి ఇక్కడ 13 కావాలంటే ఇక్కడ 2, 6 అయింది. ఇక్కడ మళ్ళీ 2, 6 అంటే 10. ఇక్కడ 3 ఇచ్చేవచ్చా? 3 ఇవ్వచ్చా? ఎలక్ట్రాన్లు ఇవ్వకూడదు, రాంగ్. ఎందుకంటే
ఎస్ ఆర్బిటాల్కి ఏంటి మనకు గరిష్టంగా 2 ఇవ్వాలి. అంటే ఏ లెటర్ వస్తే ఆ లెటర్కి ఎంతైతే గరిష్టంగా ఎలక్ట్రాన్లు మనం చేర్చడం జరుగుతుందో అవి మాత్రమే చేర్చుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ ఎంత 13 టోటల్ కదా కావాలి. అంటే మనకి ఎస్ ఆర్బిటాల్కి మళ్ళీ గరిష్టంగా ఎంత చేర్చాలి? 2 చేర్చాలి. ఓకే, ఇప్పుడు చూడండి 2 2 6 2 ఎంత అయింది? 10 + 2 12. మళ్ళీ ఇంకొక ఆర్బిటల్ ఇంకొక ఎలక్ట్రాన్ కలిపితే 13 అవుతుంది. కాబట్టి ఇంకొక ఎలక్ట్రాన్ కావాలంటే దీనికి ఎక్స్ట్రా కలపకూడదు. కాబట్టి పక్కన ఉన్నటువంటి మళ్ళీ ఎన్ఎస్ రూపంలో మనం తీసుకున్నట్లయితే పక్కన ఏంటి ఎస్ఎస్ రాసావు, తర్వాత చాలలేదు, మనకి ఎలక్ట్రాన్లు పంపిణీ చేస్తాము చాలలేదు, తర్వాత పిఎస్ రాసాము ఇంకా చాలలేదు, తర్వాత ఉన్నటువంటి లెటర్ పి. పికి గరిష్టంగా ఎంత ఇవ్వచ్చు? 6 ఇవ్వచ్చు. అంటే ఇక్కడ మనకి ఎంత తక్కువైంది? 1 తక్కువైంది కాబట్టి 1 పెట్టుకున్నాం. 2 తక్కువైతే 2 పెట్టుకుంటాం. 3 తక్కువైతే 3 పెట్టుకుంటాం. 4 తక్కువైతే 4 పెట్టుకుంటాం. 5 తక్కువైతే 5 పెట్టుకుంటాం. మళ్ళీ 6 తక్కువైతే 6 పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ 6 రాసుకోవచ్చు 6 వరకు. అంటే 2 2 4 4 6 10 10 2 12 12 6 18 18 మూలకాల వరకు ఇక్కడతో అయిపోద్ది. 18 మూలకాలు దాటితే మళ్ళీ ఇక్కడ చూడు ఎస్ఎస్ పిఎస్ పి తర్వాత ఏమొచ్చింది? మళ్ళీ ఎస్ వచ్చేస్తుంది. మళ్ళీ ఎస్ వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ ఎస్ ఆర్బిటాల్కి ఎంత గరిష్టంగా కావాలో అంత చేర్చుకుంటే వెళ్ళాలి. అంటే అలాగే ఇటువంటి అంటే దీన్ని మనం బేస్ చేసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఎప్పుడు ఎలక్ట్రాన్ విన్యాసం రాసేటప్పుడు మొట్టమొదటి ఫండమెంటల్ బేసిక్ రూల్ ఆర్బిటాల్ని ఏ వరుస క్రమంలో రాయాలి మొట్టమొదటిది ఫండమెంటల్ బేసిక్. అది ఆర్బిటాల్ రాసే విధానం. అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థమయ్యే విధంగా మనకు అర్థం అవడం కోసం ఏ విధంగా దీన్ని షార్ట్ కట్ లో రాయాలి అనేది రాశాను. అయితే ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్ విన్యాసం రాయాలంటే ఎలక్ట్రాన్ తాలూకు విన్యాసానికి మెథడ్ ఏంటి? ఫస్ట్ రాసుకోండి. ఎస్ ఎస్ పి ఎస్ పి ఎస్ తర్వాత డి పి ఎస్ తర్వాత మళ్ళీ డిపిఎస్ డిపిఎస్ తర్వాత మళ్ళీ ఎఫ్డిపిఎస్ 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 ఎఫ్డిపిఎస్. ఈ 4 లైన్లే డైరెక్ట్ గా రాశాను. అంటే ఎలక్ట్రాన్ విన్యాసం ఇలా ఇక్కడ వరకు రాసుకున్నట్లయితే 120 మూలకాలకి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. మనకి ఇక్కడ చూడండి ఎస్ తీసుకొని రాసుకున్నాం. అంటే 4 మూలకాల సంఖ్యకే రావాలి, 4 మాత్రమే రావాలి. అంటే 4 మూలకం సంఖ్య 4 అయితే నెంబర్ 4 అయినట్లయితే దానికి ఎన్ని ఎలక్ట్రాన్లు చేర్చాలి? 4 మాత్రమే చేర్చాలి. ఆ నిబంధన మనం బేస్ చేసుకున్నట్లయితే ఇక్కడ 2 అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఎస్కి 2 ఇక్కడ ఎస్కి 2 ఇక్కడ పికి 6 ఇక్కడ ఎస్కి 2 ఇక్కడ పికి 6 ఇక్కడ ఎస్కి 2 డికి ఎంత 10 ఇక్కడ పికి 6 ఎస్కి 2 డికి ఎంత 10 పికి ఎంత 6 ఎస్కి ఎంత 2 ఎఫ్కి ఎంత ఎఫ్కి 14 తర్వాత డికి ఎంత 10 తర్వాత పికి ఎంత 6 ఎస్కి ఎంత 2 ఎఫ్కి ఎంత 14 డికి ఎంత 10 పికి ఎంత 6 ఎస్కి ఎంత 2. ఇప్పుడు టోటల్ మొత్తం కౌంట్ చేసి చూడండి. 2 2 4 4 6 10 10 2 10 2 12 12 6 18 18 2 20 30 36 38 48 54 56 56 60 70 80 80 88 88 92 102 102 112 118 120. క్లియర్. 120 మూలకాలకి అంటే మనకి ఆవర్తన పట్టికలో 120 మూలకాలు ఉంటాయి. 120 మూలకాలు దాటి లేవు కదా, ఎవరన్నా కనుక్కుంటే అప్పుడు తర్వాత చూద్దాం. అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. ఆవర్తన పట్టికలో ఇవ్వబడినటువంటి 120 మూలకాలకి కూడా ఈ విధమైనటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది కరెక్ట్. 120 మూలకానికి ఎలక్ట్రాన్ విన్యాసం రాయండి అని అడిగారు, ఇందులో ఇది రాసుకుంటే సరిపోదు. ఓకే, అర్థమైందా? అంటే ఆర్బిటాల్ ఏ వరుస క్రమంలో మనం తీసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే ఎస్కి ఇటువైపు ఏం లేదు కాబట్టి ఎస్ఎస్ తర్వాత పిఎస్ తర్వాత డిపిఎస్ తర్వాత ఎఫ్డిపిఎస్. క్లియర్. తర్వాత దీన్నే మనకు అర్థం అవడం కోసం ఈ విధంగా రాశాను. ఎలక్ట్రాన్ విన్యాసం రాసేటప్పుడు ఎప్పుడు కూడా వరుస క్రమంలో మనం రాయాలి కాబట్టి ఈ విధంగా దీన్నే ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళాను.
అంటే మనకి ఎన్ని మూలకాలు ఎలక్ట్రాన్ అంటే ఏదైతే మూలకానికి ఎలక్ట్రాన్లు ఎన్నైతే మనకు కావాలో అన్ని ఎలక్ట్రాన్ల వరకే మనకి ఇవన్నీ తీసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేస్తుంది. ఈజీగా క్షుణ్ణంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాంపుల్ 1 నుంచి 30 వరకు 1 నుంచి 30 మూలకాల వరకు అంటే 1 to 30 మూలకాల్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 24 అండ్ 29 ఈ మూలకాలకి అంటే కొన్ని ఈ ఆవర్తన పట్టికలో ఇవ్వబడినటువంటి కొన్ని మూలకాలకి స్థిరత్వం ఎక్కువ కలిగి ఉంటాయి. ఈ స్థిరత్వం అంటే ఏంటి సార్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం క్లారిటీగా. అంటే మనకి ఏదైతే 10th క్లాస్ పరిధిలో 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ పరిధిలో ఏదైతే మనకు అడగడం జరుగుతుందో ఏదైతే మనం తెలుసుకోవాలో దాని గురించి మాత్రం కొంచెం తెలుసుకుంటే సరిపోద్ది. అంటే ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకో 10th క్లాస్ తాలూకా స్టూడెంట్స్కి అంటే 10వ తరగతి విద్యార్థులకు ఉన్నటువంటి వయసు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానంలో కానీ మనకి ఎంతవరకు అయితే తెలుసుకోవాలో అంత తెలుసుకుంటే చాలు తప్ప ఎక్కువ తెలుసుకున్న ఇబ్బంది అవుతుంది. ఎక్కువ తెలుసుకోవాలి కానీ సర్టన్ టైం దాటిన తర్వాత కొన్ని నెక్స్ట్ వీడియోస్ అవి చూద్దాము. ఇంటర్మీడియట్ అదే ఫిజిక్స్ తీసుకున్న వాళ్ళకైతే ఇంకా డెప్త్గా చెప్తాను. దాన్ని బట్టి మనం క్షుణ్ణంగా తీసుకుందాం. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఆవర్తన పట్టికలో కొన్ని స్థిరత్వం కలిగిన మూలకాలు ఉంటాయి. కాబట్టి అందులో 1 నుండి 30 మూలకాలు 10th క్లాస్ వరకు మన పరిధిలో తీసుకున్నట్లయితే అందులో 24వ మూలకం 29వ మూలకం కొన్ని చిన్న వేరియేషన్స్ ఉంటాయి. అదే ఏంటంటే ఈ ఆవర్తన పట్టికలో కొన్ని మూలకాలకి స్థిరత్వం ఎక్కువ ఉంటాయి. ఆ స్థిరత్వం ఎక్కువ ఉన్న మూలకాలకి దానికి ఎలక్ట్రాన్ విన్యాసం లాస్ట్లో రాసేటప్పుడు చిన్న తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటంటే జస్ట్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, 21 నుంచి 30 వరకు ఉన్నటువంటి మూలకాల్లో 24వ మూలకం 29వ మూలకం ఇంకేమైనా మూలకాలు ఉంటే మనం చూద్దాము. అయితే ఇందులో గుర్తుపెట్టుకోండి, అయితే ఇందులో 24వ మూలకం ఏంటి? క్రోమియం. 29వ మూలకం ఏంటి? కాపర్. ఇలాంటి ఆవర్తన పట్టికలో 120 మూలకాల్లో ఉన్నటువంటి ఏదైనా కొన్ని మూలకాలకి స్థిరత్వం కలిగిన మూలకాలు కొన్ని ఉంటాయి డిఫరెంట్గా. అవి ఎక్కువ కాదు, ఎక్కువ కంగారు పడకండి, అక్కడక్కడ కొన్ని ఉంటాయి. ఇందులో ఫస్ట్ మనకి 1 నుంచి 30 వరకు మూలకాలే మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి 1 నుంచి 30 మూలకాల్లో ఉన్నటువంటి 24వ నెంబర్ మూలకం తీసుకున్నట్టయితే క్రోమియం మూలకం. 29వ మూలకం ఏంటంటే కాపర్ మూలకం. దీనికి ఎలక్ట్రాన్ విన్యాసం అంటే ఇలాగా ఆవర్తన పట్టికలో ఇవ్వబడినటువంటి 120 మూలకాల్లో స్థిరత్వం కలిగినటువంటి మూలకాలు ఏవైనా ఉన్నట్లయితే దానికి ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా రాయాలంటే చిన్న మార్పు చేస్తే సరిపోతుంది. అదేంటనే చూద్దాం. ఫస్ట్ ఎస్ రాసాం, తర్వాత పిఎస్, తర్వాత ఏంటి ఎస్ఎస్, తర్వాత పిఎస్ అంతే కదా, 2 times. నెక్స్ట్ డిపిఎస్, తర్వాత మళ్ళీ 2 సార్లు డిపిఎస్. ఇంకా అవసరమైతే తర్వాత మళ్ళీ ఎఫ్డిపిఎస్ రాద్దాము. ముందు ఇక్కడ కౌంట్ చేసుకొని చూసుకుందాం. 24వ మూలకానికి అంటే క్రోమియంకి ఏంటి సంఖ్య 24. క్రోమియం సంఖ్య ఎంత 24. అయితే ఇందులో మనం ఏ విధంగా మనం ఎలక్ట్రాన్ విన్యాసం రాయాలో మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో ఎలక్ట్రాన్ ఏ విధంగా చేర్చడం జరిగితే అందులో మనకి ఆ గరిష్ట ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనం చూసుకున్నట్లయితే మనకి ఏ ఆర్బిటాల్లో ఏ ఎలక్ట్రాన్ మనం చేర్చుకుంటూ వెళ్తామో అందులో మనకి నెంబర్ అన్నట్టు ఇదంతా 24. క్రోమియంకి ఎంత మూలకంకి 24 నెంబర్. అయితే 24కి ఎలక్ట్రాన్లు చేర్చుకుంటూ వెళ్తే
సరిపోకపోతే ఇంకా ఆర్బిటాలు చేర్చుకుంటూ వెళ్తాము. సరిపోతే ఎక్కడ ఎలా సరిపోతుందో చూద్దాం. ఎస్ ఆర్బిటాల్కి ఎంత 2, ఎస్ ఆర్బిటాల్కి ఎంత 2, పి ఆర్బిటాల్కి ఎంత 6, ఎస్ ఆర్బిటాల్కి ఎంత 2, పి ఆర్బిటాల్కి ఎంత 6, ఎస్ ఆర్బిటాల్కి ఎంత 2, డి ఆర్బిటాల్కి ఎంత 10. కౌంట్ చేసి చూడండి. 2 2 4 4 6 10 10 12 12 6 18 18 2 20 20 10 30 అంటే 30 అవుతుంది. 30 వద్దు, మనకి 24 కావాలి. కాబట్టి లాస్ట్ ఉన్నటువంటి 10 తీసుకున్నట్లయితే ఇది ఎంత కావాలి? ఇది ఎంత చూడండి, 12 ఇది 20 20 కదా, అంటే ఇక్కడ 4 రావాలి. 4 ఎలక్ట్రాన్లు చేర్చితే ఆటోమేటిక్ కంప్లీట్ అయిపోద్ది. ఇది 4. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రాన్లు మొత్తం గరిష్టంగా ఎంత ఉన్నాయో అన్నీ సరిపోయింది. అంటే ఏ ఆర్బిటాల్కి గరిష్ట స్థాయి ఎంత ఉందో అంతవరకు మనం ఇచ్చాం. అది దాటి వెళ్ళలేదు, మనం పరిధి దాటి వెళ్ళలేదు. పరిధి దాటి వెళ్ళినట్టు ఎలక్ట్రాన్లు మనం ఇవ్వడానికి మనకు రైట్స్ లేదు. అలా ఇచ్చినట్లయితే తప్పు అవుతుంది. కాబట్టి దాని పరిధిలో మనం ఇచ్చుకుంటూ వెళ్ళినందువలన ఇది 10, ఇది ఒక 10, ఇది 4 24 అయింది. అంటే క్రోమియం మూలకం తాలూకు నెంబర్ అంతా 24 అయింది. 24 ఎలక్ట్రాన్లు ఇవ్వడం జరిగింది. ఇది కరెక్టేనా? కరెక్టే మన మెథడ్. కానీ ఇందులో స్థిరత్వం కలిగినటువంటి కొన్ని మూలకాలు, ఏ మూలకాలు అంటే అందులో మెయిన్ 1 to 30 వరకే చూసుకుందాం. 30 దాటిన తర్వాత స్థిరత్వం కలిగిన మూలకాలు నెక్స్ట్ వీడియోలో ఏమైనా చెప్పినట్లయితే 1 to 30 దాటిన తర్వాత అంటే 1 to 120 మూలకాల్లో స్థిరత్వం కలిగిన మూలకాలు ఏవైతే ఉన్నాయో దానికి ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ మీకు 10th క్లాస్ వరకు ఏంటంటే 1 to 30 వరకు అడుగుతారు. కాబట్టి అందులో స్థిరత్వం కలిగిన మూలకాలు 24వ మూలకం మరియు 29వ మూలకం, ఈ 2 మూలకాలు అంటే క్రోమియము మరియు కాపర్ మూలకాలు 2 మూలకాలు కూడా స్థిరత్వం కలిగిన మూలకాలు. దానికి ఎలక్ట్రాన్ విన్యాసం అనేది చిన్న భేదం, చిన్న తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటనేది గ్రహించినట్లయితే తర్వాత 1 నుంచి 120 మూలకాల వరకు స్థిరత్వం కలిగినటువంటి మూలకాలకి ఏ విధంగా ఎలక్ట్రాన్ విన్యాసం రాయాలో మీకే అర్థమైపోతుంది. ఓకే, రైట్. కాకపోతే 1 నుంచి 30 దాటిన తర్వాత స్థిరత్వం కలిగిన మూలకాల గురించి మనకు ఇప్పుడు ప్రెజెంట్ అనవసరం, తర్వాత నేర్చుకుందాం. ఓకే, ఇది అక్కడ వరకు మనం ఇప్పటి వరకు మనం నేర్చుకున్న పద్ధతులు అయితే ఇక్కడ వరకు కూడా ఇవన్నీ కౌంట్ చేస్తే 24 వచ్చింది. ఏ ఆర్బిటాల్ అంటే వరుస క్రమం కరెక్ట్గా చూసుకోవాలి. వరుస క్రమం అంటే ఏంటి? ఎస్ఎస్ఓ పిఎస్ఓ పిఎస్, తర్వాత డిపిఎస్ఓ డిపిఎస్. మరి ఇవన్నీ మిగిలిపోయి కదా. అంటే మనకి ఎంతైతే గరిష్టంగా ఎలక్ట్రాన్లు మనకి పరమాణు సంఖ్య ఎంతైతే ఉందో, మూలకం తాలూకు సంఖ్య నెంబర్ ఎంతైతే ఉందో అంత మాత్రమే ఎలక్ట్రాన్లు నిండి ఉంటాయి. కాబట్టి ఈ క్రోమియం అనే మూలకం తీసుకున్నట్లయితే క్రోమియం సంఖ్య అంతా 24. 24 ఎలక్ట్రాన్లు మాత్రమే చేర్చాలి మనం. కాబట్టి మనకి ఇందులో ఫస్ట్ రూల్ ఏంటి? ఆర్బిటాల్ తీసుకున్నటువంటి వరుస క్రమం. అంటే ఇక్కడ చూడండి, ఎస్ఎస్, తర్వాత పిఎస్, తర్వాత డిపిఎస్, ఇంకా చాలపోతే ఎఫ్డిపిఎస్ వస్తుంది. అంటే ఈ విధంగా మనం మూలకాలు చేర్చుకుంటూ ఎలక్ట్రాన్ విన్యాసం రాయాలి. కాబట్టి ఇందులో ఇక్కడ తీసుకున్నట్లయితే 24 అన్నిటి సరిపోయింది కదండి. అంటే చిన్న తేడా ఏంటంటే ఇందులో మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే కొన్ని మూలకాలకి స్థిరత్వం కలిగిన మూలకాలు ఉంటాయి. అంటే చిన్న డిఫరెంట్. స్థిరత్వం అంటే ఏంటంటే మనకున్నటువంటి ఆలోచన విధానం, మన స్టూడెంట్స్ తాలూకు అంటే 10th క్లాస్ వరకు పరిధిలో ఉన్నటువంటి ఆలోచన విధానానికి అంత అందదు. కాబట్టి స్థిరత్వం గురించి డెప్త్గా విషయం కావాలంటే ఫిజిక్స్ క్లాస్లో నెక్స్ట్ తర్వాత చూసుకుందాము. అయితే మనకు నేర్చుకోవాల్సింది ఏంటి? ఇలాంటి స్థిరత్వం కలిగిన మూలకాలకి ఎలక్ట్రాన్ విన్యాసం మనం కరెక్ట్ అనుకుంటాం కానీ కరెక్ట్ కాదు. ఇందులో చిన్న తేడా. ఇందులో లాస్ట్లో మనకి ఎక్కడైతే మూలకం కంప్లీట్ అయిపోతుందో లాస్ట్లో తీసుకున్నట్లయితే చూడండి, ఎస్ ఆర్బిటాల్కి గరిష్టంగా 2 ఇచ్చాం కదా. ఇక్కడ డి ఆర్బిటాల్కి మనకి టోటల్ కలపడం కోసం 4 ఇచ్చాం. అంటే ఇందులో ఎస్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ను 1 తగ్గించి, అంటే 2కు బదులుగా 1 తగ్గించి ఆ 1ని కుడి చేతి పక్కన ఉన్నటువంటి ఆర్బిటాల్ డి ఆర్బిటాల్కి చేర్చాలి. అంటే ఇది ఎంత అవుతుంది? 5. అంటే ఇది ఎస్ ఆర్బిటాల్ 1, ఇది డి ఆర్బిటాల్ 5. అర్థమైందా? అంటే సింపుల్గా మనకి స్థిరత్వం కలిగిన మూలకాల్లో అంటే 1 నుంచి 120 మూలకాలు ఆవర్తన పట్టికలో ఇవ్వబడినటువంటి మూలకాలలో స్థిరత్వం కలిగిన మూలకాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సింపుల్గా లాజిక్ రాయాలి. ఇది ఒకటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏమీ లేదు. ఇప్పటి వరకు రాసిన మన 120 మూలకాల్లో మహా తెలిసి 1 నుంచి 30 వరకు మూలకాల్లో 24 క్రోమియము, 25 కాఫరు, ఈ 2 మూలకాలకు మాత్రమే స్థిరత్వం కలిగి ఉంది. ఇక్కడ వరకు మనకి 10th క్లాస్ పరిధి వరకు మనకి చాలు. ఒకవేళ కాంపిటేటివ్లోకి వెళ్ళాలన్నా
లేదు ఒకవేళ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ఆ లెవెల్లో మనం తీసుకోవాలన్నా 1 to 120 వరకు మూలకాల్లో స్థిరత్వం కలిగిన మూలకాలకి ఏ విధంగా ఎలక్ట్రాన్ విన్యాసం రాయాలో దానికి సింపుల్ స్ట్రక్చర్ చెప్తాను అంతే. అంటే మనకి ఎక్కడి వరకు అయితే ఎలక్ట్రాన్లు మనం ఇవ్వడం జరిగింది, ఇది 24 మూలకానికి 24 సంఖ్య ఉండాలి కాబట్టి ఎలక్ట్రాన్లు 24 చేర్చడం జరిగింది. ఇందులో లాస్ట్ లో ఇవ్వడం అంటే మనకి ఇక్కడ వరకు మనకి పిఎస్ డిపిఎస్ అని మనకు అనవసరం కదా, అంటే ఇక్కడతో మనకి సరిపోయింది. అంటే మూలకం తాలూకా సంఖ్య ఎంత 24 కాబట్టి మనకి 24 కాబట్టి ఇక్కడ 2 ఇక్కడ 4 ఉండేది, ఇదైతే 24. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న పద్ధతి ఏంటి, ఇక్కడ వరకు తీసుకున్నట్టయితే మనం ఆర్బిటాల్ వరుస క్రమంలో సక్రమంగా మనం ఇవ్వడం జరిగింది. తర్వాత దానికి గరిష్ట ఆర్బిటాల్కి ఆర్బిటాల్లో ఉన్నటువంటి గరిష్ట నెంబర్స్ ప్రకారంగా ఎలక్ట్రాన్లు పంపిణీ చేయడం జరిగింది. తర్వాత ఇందులో ఉన్నటువంటి అన్ని సక్రమంగా మనం అన్ని చేసాం కాబట్టి ఇందులో ఏ మిస్టేక్ లేదని అనుకున్నప్పుడు ఇది స్థిరత్వం గల మూలకం కాబట్టి ఇందులో చివరలో ఉన్నటువంటి ఏదైతే చివర ఉందో ఆ చివరిలో ఇందులో ఒకటి తగ్గించండి, ఇందులో ఒకటి పెంచండి, అంతే సింపుల్ లాజిక్ అయిపోయింది. ఇలాగా స్థిరత్వం కలిగిన మూలకాలకి ఈ విధంగా చివరిలో ఉన్నటువంటి అది ఎస్ ఆర్బిటల్ అయితే ఎస్ ఆర్బిటల్ కావచ్చు, లేదంటే ఇక్కడ ఏదైనా ఇంకా వేరే ఏదైనా ఆర్బిటల్ కావచ్చు, డి ఆర్బిటల్ కావచ్చు, పి ఆర్బిటల్ కావచ్చు, ఎఫ్ ఆర్బిటల్ కావచ్చు, మరి ఏ ఇతర ఆర్బిటల్ అయినా. అంటే ఎగ్జాంపుల్ స్థిరత్వం కలిగిన మూలకాలకు మాత్రమే. అలాంటప్పుడు కొద్దిగా అలా రాసుకుంటూ వెళ్ళేటప్పుడు మనం సక్రమంగా వరుస క్రమంలో రాసుకునేటప్పుడు ఆర్బిటాల్ పేర్చుకునేటప్పుడు అక్కడ ఏ ఆర్బిటాల్ వస్తే చివరగా అంటే మనకు మూలకం స్థిరత్వం కలిగిన మూలకం నెంబర్ ఎంతో ఆ నెంబర్ కి కంప్లీట్ చేసిన ఎలక్ట్రాన్లు పేర్చిన తర్వాత కౌంట్ చేసుకున్నట్లయితే మొత్తం ఎంత అయిందో చివరగా లాస్ట్ వచ్చిన 2 అక్షరాలు మీరు తీసుకొని ఇందులో 2 అక్షరాల్లో ఏదైతే ఉందో ఇందులో ఒక ఎలక్ట్రాన్ తగ్గించి కుడివైపు ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్ ఒకటి పెంచితే, అంటే ఇక్కడ 2, 4 ఉండేది, ఇప్పుడు ఒకటి తగ్గించి ఆ ఒకటి ఇందులో కలిపాను, అంటే 4 పోతే ఏమైంది 5 అయింది. ఇప్పుడు ఇది కరెక్ట్ అనమాట. ఎందుకు సార్ ఇలా మెథడ్ అంటే సైంటిస్టులు ఆ విధంగా మరి క్రియేట్ చేయడం జరిగింది. స్థిరత్వం కలిగిన మూలకాలకి ఈ విధమైనటువంటి ఇది కరెక్ట్ అనమాట. ఇది కరెక్ట్ అంటే 120 మూలకాల్లో మనకి 1 నుంచి 30 మూలకాల్లో ముఖ్యంగా స్థిరత్వం కలిగిన మూలకాలు 24 క్రోమియం, 29 కాఫర్. 1 నుంచి 30 వరకు 24, 29 ఈ 2 మూలకాలకు మాత్రమే ఎలక్ట్రాన్ విన్యాసం ఈ విధంగా ఉంటుంది. అందుకే కన్ఫ్యూజ్ అవ్వకండి. లాస్ట్న మనం ఎలాగైతే ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తామో, ఎలాగైతే ఎలక్ట్రాన్ విన్యాసం ప్రతిష్ఠించడం జరిగిందో, అంటే ఎలక్ట్రాన్లు ఇవ్వడం జరిగిందో, చేర్చడం జరిగిందో, లేకపోతే మిలితమై ఉన్నాయో సంథింగ్ ఏదైనా పర్లేదు, అయితే లాస్ట్లో ఉన్నటువంటి 2 ఆర్బిటాల్కి ఇందులో ఉన్నటువంటి ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ని తగ్గించి కుడివైపున ఉన్నటువంటి చివర ఉన్నటువంటి కుడివైపున ఉన్నటువంటి ఆర్బిటాల్కి ఒక ఎలక్ట్రాన్ చేర్చినట్లయితే అది కరెక్ట్ అవుతుంది. అంతే, అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటి, కాపర్ కూడా చూద్దామా. కాపర్ చూసుకుంటే అంటే 1 నుంచి 30 వరకు ఉన్నటువంటి మూలకాల్లో క్రోమియం 24, కాపర్ 29 ఈ 2 చూసుకుంటే సరిపోతుంది. 29వ మూలకం ఏంటి, కాఫర్ మూలకానికి ఎంత సంఖ్య ఎంత 29 కదా, కాఫర్ అనేట్లయితే దీనికి ఆర్బిటాల్ ఏ విధంగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మన రూల్ ఆర్బిటాల్ ఎస్ ఆర్బిటాల్, తర్వాత ఎస్ ఆర్బిటాల్, తర్వాత పి ఆర్బిటాల్, తర్వాత ఎస్ ఆర్బిటాల్, తర్వాత పిఎస్, తర్వాత ఏంటి డిపిఎస్, తర్వాత డిపిఎస్, తర్వాత మళ్ళీ ఇంకా కావాలంటే ఎఫ్డిపిఎస్ అనేది వరుస క్రమంలో మనకు ఆర్బిటాల్ చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఇందులో గరిష్ట ఎస్ ఆర్బిటాల్ గరిష్టం ఎంత 2, ఎస్ ఆర్బిటాల్లో 2, పి ఆర్బిటాల్లో 6, ఎస్ ఆర్బిటాల్లో 2, పి ఆర్బిటాల్లో 6, ఎస్ ఆర్బిటాల్లో 2, తర్వాత డి ఆర్బిటాల్లో 10, తర్వాత పి ఆర్బిటాల్లో 6, ఎస్ ఆర్బిటాల్లో 2, డి ఆర్బిటాల్లో 10, పి ఆర్బిటాల్లో 6, ఎస్ ఆర్బిటాల్లో 2. అంటే ప్రతి ఆర్బిటాల్లో కూడా గరిష్ట అంటే మనకి క్రమబద్ధంగా ఏ విధమైతే క్రమబద్ధంగా మనం ఆర్బిటాల్ అనేది చేర్చడం జరిగింది. అందులో ఆర్బిటాల్లో ఉన్నటువంటి గరిష్ట స్థాయి సంఖ్య ఎంతో దానికి ఇచ్చుకుంటూ మనం చేర్చుకుంటూ మిలితమై చేసుకుంటూ మనం చేర్చడం జరిగింది. కాబట్టి ఇందులో మనకి లాస్ట్ ఉన్నటువంటి మనకి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ అనే మెథడ్ లో చూసుకున్నట్లయితే ఇందులో టోటల్ కౌంట్ చేయండి. 2 అంటే 4 + 6 10, 12 + 6 18 + 2 20 + 30 అయింది. మనకి ఒకటి తక్కువ అంటే 29 కావాలి. అంటే ఇక్కడ నుంచి
ఇవి చేరిపిద్దాం. కాబట్టి ఇక్కడ ఎంత అయింది? 30 అయింది కదా. మనకి ఎలక్ట్రాన్లు ఈ ఆర్బిటాల్కి ఎలక్ట్రాన్లు ఎన్ని ఇవ్వడం జరిగింది? 30 ఎలక్ట్రాన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది 10 తీసేసి 9 చేసుకుంటే సరిపోతుందా? 10 తీసుకొని 9 చేస్తే సరిపోతుందా? అంటే ఇప్పుడు చూడండి, ఎలక్ట్రాన్లు మనం ఏ విధంగా 10, 20, 29 అంటే 29 మూలకం ఏంటి? కాపర్. కాపర్ 29వ మూలకం కాబట్టి దీనికి కరెక్ట్గా మన ఎలక్ట్రాన్లు మనం ఏ విధంగా చేసింది? 29 ఎలక్ట్రాన్లు చేర్చడం జరిగింది. అయినట్లయితే ఇందులో మనకి కావాల్సినటువంటి ఈ 29 అంటే 1 నుంచి 30 వరకు ఆవర్తన పట్టికలో ఇవ్వబడినటువంటి 1 నుంచి 30 వరకు ఉన్న మూలకాల్లో 24వ మూలకం క్రోమియము, 29వ మూలకం కాపరు. ఈ రెండు మూలకాలకి స్థిరత్వం ఎక్కువ కాబట్టి దీనికి మనకి ఏ విధంగా లాస్ట్ లో ఉన్నటువంటి లాస్ట్ ఏంటి? ఇది ఇక్కడ రాద్దాం మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా కోసం. D9 కదా, D9 కదా. ఓకే, కాబట్టి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా మామూలుగా 120 మూలకాల్లో స్థిరత్వం లేని మూలకాలకి ఈ విధమైన ఎలక్ట్రాన్ విన్యాసం అనేది కరెక్ట్. అదే స్థిరత్వం కలిగిన మూలకాలు అతి తక్కువ మూలకాలు ఉంటాయి, అంటే 1 నుంచి 30 వరకు మూలకాల్లో మనకు మాత్రమే, అంటే క్రోమియం మూలకానికి కాపర్ మూలకానికి మాత్రమే మీకు తెలియజేస్తాను. తర్వాత 1 నుంచి 30 దాటిన తర్వాత 120 లోపు మూలకాలకి ఏమైనా స్థిరత్వం కలిగిన మూలకాలు ఉంటే తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఇంటర్మీడియట్ మన ఫిజికల్ సైన్స్లో మనం చూసుకుందాం. అయితే ఇక్కడ వరకు మనకి 1 నుంచి 30 మూలకాల్లో క్రోమియం మరియు కాపర్ కాబట్టి ఇందులో 29 సరిపోయిందా అంటే మామూలుగా ఎలక్ట్రాన్ విన్యాసం సరిపోయింది. కానీ ఇది మనకి స్థిరత్వం గల మూలకం కాబట్టి దీనికి ఏంటంటే లాస్ట్ లో ఉన్నటువంటి 2 ఆర్బిటాల్లో ఎస్ ఆర్బిటాల్లో 1 తగ్గించు అంటే 2కు బదులుగా 1 అయింది. అప్పుడే డి ఆర్బిటాల్కి 1 పెంచు అంటే డి ఆర్బిటాల్కి ఎంత అయింది? 10 అయింది. ఇది కరెక్ట్ అంతే. అంటే మనకి ఏమో ఇంపార్టెంట్ కాబట్టి స్థిరత్వం కలిగిన మూలకం కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి 24వ మూలకం క్రోమియము, 29వ మూలకం కాపరు, ఈ 2 ఎక్కువగా అడగచ్చు. కాబట్టి ఈ రెండింటికి ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా అనేది సింపుల్. ఏంటి? లాస్ట్ లో ఉన్నటువంటి 2 ఆర్బిటాల్లో ఒక ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాన్ తగ్గించి కుడివైపున ఉన్నటువంటి ఏ ఆర్టికల్ అయితే ఇన్నాళ్ళు పి ఆర్బిటాల్ వచ్చాయి, ఇక్కడ చూసాక డి ఆర్బిటాల్ ఎస్ ఆర్బిటాల్ వచ్చింది. కాబట్టి ఏ ఆర్బిటాల్ అయితే ఆ ఆర్బిటాల్లో ఇందులో 1 తగ్గించి ఇందులో 1 పెంచుకుంటే మొత్తానికి సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, రైట్. అర్థమైంది అనుకుంటాను క్లాసు. ఓకే, రైట్. అర్థం అవ్వకపోతే కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వేరే విధంగా, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ తాలూకు మనస్తత్వాన్ని బట్టి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.